ప్రభుజీ హరే కృష్ణ గారు 35వ శ్లోకమా ప్రభుజీ? 35వ చాప్టరా? ఒకటో చాప్టర్ 35 శ్లోకం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రిये. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మత్సమో నాస్తి పాపాత్మా నపరాధీ చ కశ్చన పరిహారేऽపి లజ్జా మే కిం బ్రువే పురుషోత్తమ. యువతీనాం యథా యూని యూనాం చ యువతౌ యథా మనోభిరమతే తద్వన్మనో మే రమతాం త్వయి. భూమౌ స్ఖలితపాదానాం భూమిరేవావలంబనం త్వయి చాతాపరాధానాం త్వామేవ శరణం ప్రభో. గోవింద వల్లభే రాధే ప్రార్థయే త్వమహం సదా త్వదీయం ఇతి జానాతు గోవిందో మాం త్వయా సహ. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జా దాస్యం మహ్యం ప్రదీయతాम्. त्रिनादपि सुनीचेन तरोरपि सहिष्णुना मानिना मानदेन कीर्तनीय सदा हरिः. कथञ्चन स्मृते यस्मिन् दुष्करं सुकरं भवेत् विस्मृते विपरीतं स्यात् श्रीचैतन्यं नमामि तम्. संसारदुःखजलधौ प्रतितस्य कामा क्रोधादिनक्रमकरे कबलीकृतस्य दुर्वासना निगडितस्य निराश्रयस्य चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. चैतन्यचन्द्र मम देहि पदावलम्बम्. हरे कृष्ण. విజయ్ రఘునాథ్ ప్రభు డ్రాప్ అయ్యారా? సో ఎస్, ఐ థింక్ ప్రభుజీ మళ్ళీ జాయిన్ అవుతున్నట్టున్నారు. సో మాతాజీ దొరికిందా మీకు? ప్రభుజీ ఆ బుక్ అక్కడ తీసుకెళ్ళాను. మీరు ఆ మధ్యలో ప్రేయర్ తో పాటు అది చేసేవాళ్ళు కదా, అందులో శ్లోకాస్, అందుకని అక్కడ తీసుకెళ్ళాను అక్కడ ఉన్నప్పుడు. ఓకే. సో ఎవరి దగ్గర ఉన్న చైతన్య చరితామృత ఆదిలీల ఉందా మీ దగ్గర? ఫస్ట్ చాప్టర్ ఎవరింట్లో అయినా? విజయ్ రఘునాథ్ ప్రభు మీ దగ్గర ఉందా? అదే ప్రభు, నేను జర్నీలో ఉన్నా, బృందావనంకి వెళ్ళి వస్తున్నా ప్రభు, రిటర్న్ లో ఉన్నా, జర్నీలో ఉన్నాను, ట్రైన్ లో. ఓకే ఓకే. సో సరితా మాతాజీ, జ్యోతి రూప కమల మాతాజీ, పద్మజ మాతాజీ మీ దగ్గర ఉందా? లేదు ప్రభుజీ. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. కృష్ణ దండోత్మ. సో నేను చూపిస్తాను ఇక్కడ.
సో చైతన్య చరితామృత ఆది లీల 1:35. సో దీంట్లో ఏమనుంది? మంత్ర గురు యారాత శిక్ష గురు గాన తహర చరణ ఆగే ఖరియా వందాన. మంత్ర గురు ఆరయాత శిక్ష గురు గణ తాహార చరణ ఆగే కరియ వందన. I first offer my respectful obeisances at the lotus feet of my initiating spiritual master. నేను తొలుత నా యొక్క దీక్షా గురువుకి ఆ, నా యొక్క నమస్కారం అర్పిస్తున్నాను. అండ్ ఆల్ మై ఇన్స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్స్, నా యొక్క అందరూ శిక్షా గురువులకి నేను దండవత్ ప్రణామ్స్ చేస్తున్నాను అని ఇచ్చారు ఇక్కడ. ఆల్ మై ఇన్స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్స్ అంటే దీంట్లో ఆల్రెడీ చెప్పారనమాట. ఏంటది? మనకు దీక్షా గురు ఒకరు, తర్వాత శిక్షా గురు ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అని. సో ఈ పర్పోర్ట్ కూడా చూద్దాము. Srila Jiva Goswami in this thesis Bhakti Sandarbha has stated that uncontaminated devotional service is the objective of pure Vaishnavas and that one has to execute such service in the association of other devotees. మనము వేరే డివోటీస్ తో ఉంటూ మనము ఈ యొక్క భక్తియుత సేవ చేస్తూ ఉండాలి. ఉమ్, భక్తులతో మనము కలిసి చేసేటప్పుడు ఈ కృష్ణ కాన్షియస్ మనం డెవలప్ అవుతుంది మనకి. అట్లాగే మనకు ప్రేమయుత భక్తియుత సేవ మనకి అందుతుందన్నమాట. ఎలా? భక్తుల యొక్క సాంగత్యంలో మాత్రమే. సో మనము దేవాది దేవుణ్ణి శ్రీకృష్ణ భగవానుని ఎలా దగ్గర కావాలి, చేరువు కావాలి? అలా దానికి మార్గం ఏంటి అంటే భక్తియుత సేవ ఒక్కటే అన్నమాట. ఎవరికైతే కృష్ణ భగవాని భక్తియుత సేవ కావాలి అనుకుంటే అప్పుడు కృష్ణ భగవానుని యొక్క భక్తుల యొక్క అసోసియేషన్ తీసుకోవాలి. ఉమ్, ఎప్పుడైతే మనం కృష్ణ భగవానుని భక్తుల యొక్క అసోసియేషన్, వాళ్ళ యొక్క సాంగత్యంలో మనం ఉంటే ఆటోమేటిక్గా మనకి రుచి డెవలప్ అవుతుంది అనమాట. ఏది? కృష్ణ భగవానుని యొక్క ప్రేమ రుచి డెవలప్ అయిపోయి మనకి కృష్ణ భగవానునితో ఏ రిలేషన్షిప్ ఉందో తద్వారా మెల్లమెల్లగా మనం ఏ రసాలో ఉన్నామో అది కూడా అన్నీ తెలిసిపోతాయి అన్నమాట. ఎవరైతే తర్కం ద్వారా, లాజిక్ ద్వారా భగవంతుణ్ణి దగ్గర కావాలని ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి భగవంతుడు అర్థం కాడంట. ఎప్పుడైతే ఎవరైనా ఈ కృష్ణ చైతన్యం ద్వారా ఆ ప్రేమ ఏర్పరచుకుంటారో వాళ్ళకి భగవంతుడు పరిపూర్ణంగా అర్థమవుతాడంట. సో ఎవరైతే తర్కం ద్వారా, లాజిక్ ద్వారా నేర్చుకుందామని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి భక్తి కూడా వచ్చే ఛాన్స్ ఉండదు అనమాట. ఇందులో సీక్రెట్ చెప్పారు. అలా భక్తియుత సేవ మనం కృష్ణాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన లక్షణాలు ఏంటంట? మనము సబ్మిసివ్గా అంటే చాలా వినమ్రతా భావంతో వినాలి. ఎవరి దగ్గర? గురువు దగ్గర వినాలి. A devotee already attracted by name, fame, qualities, etc. of the Supreme Lord may be directed to his specific manner of devotional service. He need not waste time in approaching the Lord through logic. సో తర్కం ద్వారా, లాజిక్ ద్వారా మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఎవరైనా భగవంతుని యొక్క భక్తులు ఏ విధంగా భక్తి చేయాలని మనకు చెప్తారో ఆ విధంగా మనం భక్తి చేయాలంట. సో ఎవరైతే గురువు ఉంటాడో అతను శిష్యుడికి ఈ భక్తియుత సేవ ఎలా చేయాలి అవన్నీ వాళ్ళ యొక్క టెండెన్సీని బట్టి, ఆ భక్తురాలి యొక్క టెండెన్సీని బట్టి గురువు ఏం చేస్తారు? వాళ్ళకి ఏ విధంగా భక్తి చేయాలనేది బోధిస్తారనమాట. ఇక్కడ చెప్పారు, ఎ డివోటీ మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ ఇనిషియేటింగ్ స్పిరిచువల్ మాస్టర్ బికాస్ ఇన్ ద స్క్రిప్చర్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ మోర్ దెన్ వన్ ఈజ్ ఆల్వేస్ ఫర్బిడెన్. ఎప్పుడైనా కూడా ఒక భక్తుడు దీక్షా గురు ఒక్కరే ఉండాలి వాళ్ళకి. దీక్షా గురు
ఒకరికంటే మించి ఉండొద్దు, అది శాస్త్రంలో ప్రమాణంగా చెప్పారనమాట. కానీ దేర్ ఈజ్ నో లిమిట్ హవెవర్ టు ద నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్టింగ్ స్పిరిచువల్ మాస్టర్స్ వన్ మే యాక్సెప్ట్. కానీ శిక్షా గురువులు లిమిట్ ఏమీ లేదు, ఎంతమంది అయినా శిక్షా గురువులు ఉండొచ్చు అని చెప్పారు ఇక్కడ. జనరల్గా ఎవరైతే శిక్ష ఇస్తారో మెల్లిమెల్లగా వాళ్ళే దీక్షా గురువుగా కూడా అవుతారు తర్వాత. కానీ అట్లా అట్లా రూల్ ఏం లేదు. మనకు దీక్షా గురువు సపరేట్గా ఉండొచ్చు, శిక్షా గురువు మల్టిపుల్ ఎంతో మంది ఉండొచ్చు అని ఈ పారాగ్రాఫ్లో మనకు క్లియర్గా చెప్పారు. ఓకే. సో మాతాజీ, ఇది మీరు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఈ ప్రశ్న అడిగారు సత్యవతి మాతాజీ. సో అవును దాంట్లో ప్రభుజీ, చాలా బాగా క్లియర్ గా చెప్పారు ప్రభుజీ. ఎస్, మీరు తర్వాత చైతన్య చరితామృత ద్వితీయ నెక్స్ట్ వీక్ వెళ్తున్నాను ప్రభు, చదువుతాను. 5 శ్లోకం థ్యాంక్ యూ చూస్తాం. ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ, చాలా క్లియర్ గా చెప్పారు. అండ్ అంటే ఇప్పుడు అక్కడ ఏం చెప్పారంటే ఆ, ఎవరైతే కృష్ణ భగవాన్ని చాలా ఉమ్, భక్తితోటి చేస్తారో వాళ్ళకి కరుణిస్తారు. ఆర్గ్యుమెంట్ తోటి అలా చేస్తే అంటే ఏదైనా డౌట్, అంటే డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం అంటే ప్రభుజీ చేరిన కొత్తల్లో అన్ని డౌట్స్ ఉంటాయి కదా ప్రభుజీ, అలా కూడా అడగకూడదా ప్రభుజీ భక్తి No, no, గురించి? no. ఇక్కడ డౌట్ ఎక్స్ప్రెస్ చేయొద్దు అని ఎక్కడ చెప్పలే మనకి. ఇక్కడ ఏం చెప్పారంటే తర్కం, అంటే లాజిక్. ఇది లాజికల్ గా అనిపించట్లేదు కదా, మీరు దేవుణ్ణి చూడలేరు కదా, నాకు లాజికల్ గా అనిపించట్లేదు, అట్లా అట్లా చేస్తారు కదా. అట్లా లాజికల్ గా ట్రై చేస్తే మీకు అంత దొరకదు అనమాట. అంటే ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. ఎస్ ఎస్, డౌట్స్ ఉంటే అడగాలి. శాస్త్ర ప్రకారంగా మీరు అడిగి తెలుసుకోవాలి. ఆ వినమ్రతా భావంతో అడిగి ఆన్సర్స్ స్క్రిప్చర్స్ ద్వారా, మన శాస్త్రాల ద్వారా, రెఫరెన్సెస్ ద్వారా ఆన్సర్స్ అన్ని మనం తెలుసుకోవాలి. అది డౌట్స్ ఎన్నైనా అడగొచ్చు, కానీ లాజిక్ 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 తోటి తర్కం తోటి ఆ, ఆ, అలా చూస్తే మనకి అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, యూజువల్గా మనం ఎముకలు ముట్టుకున్న తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్ళకూడదు, స్నానం చేయాల్సి వస్తుంది. కానీ మనకు శంకు ఉంటుంది. ఆ శంకు ఏంటి? ఒక ఎముక. దాని ద్వారా మనము డైరెక్ట్గా మనము ఆరతి చేస్తున్నాం శంకు ఊదుతూ. సో తర్కంగా ఆలోచిస్తే అది లాజికల్గా అనిపించట్లేదు మనకి. ఆ, అదొక ఎగ్జాంపుల్. రెండో ఎగ్జాంపుల్ ఏంటి? ఆ, ఆవు పేడతో మనం ఇల్లు అలుక్కుంటాం. ఆ, అంటే అదంతా అలాంటివి కూడా అడగకూడదా ప్రభుజీ, అంటే ఏదైనా డౌట్ తీర్చుకోవడానికి? అంటే ఇప్పుడు మీరు చెప్పారు. మాతాజీ, డౌట్స్ ఎన్నైనా అడగొచ్చు, రూల్స్ ఏం డౌట్స్ డౌట్స్ అడగకూడదని ఎక్కడా లేదు. కాకపోతే లాజికల్ గా నేను ఇది నాకు లాజికల్ గా అనిపించట్లేదు ఇది అని అట్లా ప్రయత్నం చేసే వాళ్ళకి భగవంతుడు అర్థం కాడు అని చెప్తున్నారు అనమాట. లాజిక్ ద్వారా, తర్కం ద్వారా. సో లాజిక్ ద్వారా నాకు లాజికల్ గా అనిపించట్లేదు. ఆ, మనం ఎప్పుడు దేవుణ్ణి చూడలేదు, తర్వాత ఇవన్నీ దేవుడు చేశారంటే నేను ఎలా నమ్మాలి, అట్లా అట్లా వాదిస్తారు కదా వాళ్ళవి. అప్పుడు అట్లా చేసుకుంటూ పోతే మనకి భగవంతుడు అనేది ఎప్పుడు అర్థం కాడంట. కానీ మనము గురువు కానీ ఆ, ఈ ఈ యొక్క సైన్స్ తెలిసిన వాళ్ళని కానీ వాళ్ళని అప్రోచ్ అయ్యి మన ప్రశ్నలన్నీ అడగాలి. ఎన్ని ప్రశ్నలు అడిగితే అంత మంచిది. ప్రశ్నలు అడిగి మనం వివరంగా ఆన్సర్స్ తెలుసుకొని అట్లా భక్తి చేసుకోవాలి. కానీ లాజిక్ ఉపయోగించి నేను నేను దేవుణ్ణి కనుక్కుంటాను అంటే అది సాధ్యపడదని చెప్తున్నారు ఇక్కడ. సో ప్రశ్నలు అడగకూడదు అనేది ఎక్కడా లేదు. మీకు ఎటువంటి ప్రశ్న వచ్చినా అడగొచ్చు. నాకు ఇది రీజనబుల్ గా అనిపించట్లేదు, ఇది ఇలా అనిపించట్లేదు, అట్లా కూడా అడగొచ్చు మీరు ప్రశ్నలు. అవి కానీ కరెక్ట్ సాంప్రదాయాలు ఉన్న డివోటీస్తో మీరు ప్రశ్నలు జవాబులు తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుధా మాతాజీ, రాధికా మాతాజీ, దండవత్ ప్రణామ్. సో ఇంకా ఈరోజు ఎవరికన్నా ఏమైనా టాపిక్స్ డిస్కస్ చేయాలని ఉందా? ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఎవరికన్నా? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ సరితామాత. ప్రభుజీ, కృష్ణునికి సౌందర్యము, మాధుర్యము అట్లా ఉంటాయి కదా ప్రభుజీ, అందులో సౌశీల్యత గురించి ఒకసారి వివరించరా ప్రభుజీ? సో కృష్ణ భగవానుడికి అన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో దాంట్లో సౌశీల్యం అంటే ఆయన యొక్క శీలం గురించి. సో ఆ భగవంతుడు ఎంత అందంగా ఉన్నాడు అంటే
ఆయన ఆయన ముందటిని ఎవరు తీసుకొచ్చినా కూడా ఆయన ఆయన ఎవరికి అటాచ్డ్ కాలేడు అనమాట. ఇప్పుడు ఒక ఉదాహరణకి ఒకసారి నరనారాయణ ఋషి వాళ్ళు ఆమ్, చాలా మెడిటేషన్లో ఉంటారనమాట. సో నరనారాయణ ఋషి వాళ్ళు మెడిటేషన్లో ఉన్నప్పుడు ఈ దేవతలందరూ ఇంద్రాది దేవతలు ఏం చేస్తారంటే అప్సరాసిని తీసుకొని వాళ్ళని అల్యూరు చేయడానికి పంపిస్తారనమాట, వాళ్ళని కవ్వించడానికి. సో అక్కడికి వెళ్ళినప్పుడు రంభ వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళు వీళ్ళను కవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అప్పుడు ఈ నరనారాయణ ఋషి వాళ్ళు ఎందుకు వచ్చారు ఏం చేస్తున్నారు అని అర్థం చేసుకొని ఆయన ఏం చేస్తారంటే ఎవరైతే ఇక్కడికి దేవతలు తీసుకొచ్చిన ఈ అప్సరాలు ఉంటారో వాళ్ళకంటే ఒక 10,000 రెట్లు అందంగా ఉన్న ఒక స్త్రీని సృష్టిస్తాడు ఈ నరనారాయణ ఋషి. ఆమె పేరు ఊర్వశి. మీరు ఈమెను గిఫ్ట్ గా తీసుకో, అసలు ఆమెను సృష్టించగానే వీళ్ళందరూ దేవతలందరూ ఆశ్చర్యపోయి చూస్తుంటారనమాట, అసలు ఎంత అందంగా ఉంది ఈమెని. ఆ? సో మేమేంటి వీళ్ళను భక్తిలో టెస్ట్ చేద్దామని మేము వస్తే మేము తీసుకొచ్చిన వాళ్ళందరికంటే ఇంత అందంగా ఆ, ఇంకా మాకే ఒక గిఫ్ట్ గా ఇచ్చేసి వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాడనమాట నరనారాయణ ఋషి. నరనారాయణ ఋషి అంటే ఎవరు? డైరెక్ట్ గా అర్జునుడు కృష్ణుడు. సో వాళ్ళు గిఫ్ట్ ఇచ్చేసి పంపించేస్తారనమాట. సో అందులో సౌశీల్యం, సో భగవంతుడి యొక్క సౌశీల్యం అక్కడ అర్థమవుతుంది. సో భగవంతుడు ఎంతటి ఎంత అందమైన వాళ్ళని చూసినా సరే ఆయన అట్రాక్షన్లో లోబడి ఉండడు ఎప్పుడు. మనం ఏదైనా చాలా అట్రాక్టివ్ గా కనబడితే మనం ఇమీడియట్ గా ఇట్లా ముగ్ధులం అయిపోతాం. కానీ భగవంతుడు ఎవరినైనా సరే గోపీస్ అందరూ డాన్స్ చేస్తున్న మధ్యలో కూడా వెళ్ళిపోతాడు ఆయన. అంత డిటాచ్డ్ అనమాట, అంత నిస్సంగత్వంలో ఉంటాడు భగవంతుడు. ఆయన యొక్క సౌశీల్యం అంత గొప్పది అన్నమాట. ప్లస్ మీరు ఎక్కడ చూసినా కూడా ఆయన లీలలు ఎక్కడ ఏది చేసినా కూడా ఆయన భక్తుల కోసం వచ్చేసి ఆయన ఏమైనా సరే ఆయన మాటను కూడా ఆయనే ఆ, ఆ, తిరస్కరించుకుంటున్నాడు భక్తుల మాటని గెలవాలి అని చెప్పేసి. ఆయన ఏం చెప్తాడు, వాగ్దానం చేస్తాడు, నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను అని కృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధానికి ముందే చెప్తాడు. అయితే భీష్ముడు ఏమంటాడు, నీ చేత నేను ఆయుధం పట్టిస్తాను అంటాడు. సో ఇప్పుడు భగవంతుడు ఏమన్నాడు, నేను ఆయుధం పట్టుకోను అన్నాడు. కానీ భక్తుడు ఏమన్నాడు, నీ చేతిలో ఎట్లాగా ఆయుధం పట్టిస్తాను అన్నాడు. ఎవరు గెలిచారు? భక్తుడే గెలిచాడు. సో ఆ భక్తుడి మాట గెలవడం కోసం కృష్ణ భగవానుడు ఒకసారి ఆయుధం తీసుకుంటాడు. సో ఆయన తీసుకొని రియల్గా ఆయనతో ఫైట్ చేయడానికి ఇట్లా ఫాస్ట్గా పరిగెడుతుంటాడు అనమాట. అప్పుడు అర్జునుడు ఆయన ఆపడానికి ఇట్లా జంప్ చేసి ఆయన యొక్క తొడలు పట్టుకొని ఆయనను గుంజుతూ ఉంటే ఆ ఇంకా ఇంకా ఫాస్ట్గా ఇట్లా పరిగెడుతున్నాడు అనమాట. అర్జునుడు ఇట్లా ఇట్లా మొత్తము ఆ నేలకంతా రాసుకుంటూ వెళ్తాడనమాట. అంటే అది ఇట్లా జోక్గా చేయట్లేదు కృష్ణ, నిజంగా అంత ఫోర్స్ఫుల్గా ఆ ఆ చక్రం తీసుకొని అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు అనమాట భీష్ముడి పైకి. ఉం? సో అప్పుడు భీష్ముడు చూసి ఎస్, నేను నీ చేత ఆయుధం పట్టించాను అని చెప్పేసి ఆయనే అనుకుంటాడు అనమాట. సో ఇవన్నీ చూస్తే ఆ, ఏమనిపిస్తుంది మనకి? భగవంతుని యొక్క సౌశీల్యం తెలుస్తుంది అనమాట అక్కడ. దీంట్లో ఒక మంచి శ్లోకం కూడా ఉందన్నమాట. చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఆ జారిఖండ్ ఫారెస్ట్ లో వెళ్తూ ఉంటే ఆయన జారిఖండ్ ఫారెస్ట్ లో నుంచి వెళ్తూ ఉంటే ఒక దగ్గరకు వచ్చిన తర్వాత అన్ని జంతువులు వస్తాయి, వచ్చేసి మా కృష్ణ వచ్చాడు అని చెప్పేసి ఆ జంతువులు ఆయన బాడీని నాకడం మొదలు పెడుతుంటాయి అనమాట. సో అట్లా ఆ చెట్టు పైన రెండు చిలుకలు ఉంటాయి. ఆ రెండు చిలుకల్లో ఒక చిలుక కృష్ణ భగవాన్ యొక్క సౌందర్యం వర్ణిస్తుంది అనమాట. సౌందర్యం లలనాలిధైర్యధరణం లీలారమా స్తంభిని వీర్యం కందుకితాద్రివర్యమమలా పారే పరార్ధం గుణ శీలం సర్వజనానురంజనమహో యస్యాయమస్మాత్ ప్రభుర్ విశ్వం విశ్వజనీన కీర్తిరవతా కృష్ణో జగన్మోహన. సో ఈ శ్లోకము పాడతారనమాట. ఆ? సో ఇది మీకు రెఫరెన్స్ కూడా ఇస్తాను.
సో ఇది చైతన్య చరితామృత మధ్యలీల 17వ చాప్టర్ 210 శ్లోకం. ఉమ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? సౌందర్యం లలనాలి ధైర్య ధరణం. భగవంతుడి యొక్క సౌందర్యం ఎలా ఉందట? లలనాలి. లలనాలి అంటే గోపీస్, అందరు గోపీల యొక్క ధైర్య ధరణం అవుతుందన్నమాట. అంటే ధైర్య అంటే ఆ, వాళ్ళ యొక్క పేషెన్స్, అంటే వాళ్ళ యొక్క ఓపిక, వాళ్ళ ఈయన అందం చూసి ఇంకా వాళ్ళకు ఓపిక నశించిపోతుందన్నమాట. లీలారమా స్తంభిని. ఆ, ఆయన యొక్క లీలలు చూసి రమాదేవి అంటే గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ష్మీదేవి ఏం చేస్తుంది? స్తంభినిగా అయిపోతుంది అనమాట. అంటే అస్టాండింగ్, ఆమెకు కూడా చాలా చమత్కారంగా అనిపిస్తుంది. వీర్యం కందుకితాద్రివర్యమమలా. ఆయన యొక్క వీర్యం, ఆయన యొక్క బలం ఎలా ఉందంట? కందుకితి కందుకితాద్రివర్యమమల. ఆ ఆ పెద్ద గిరి గిరి గోవర్ధన గిరిని ఒక చిన్న ఆ ఒక బంతిలాగా, కందుకిత ఒక బంతిలాగా, ఆడుకునే బంతిలాగా ఎత్తాడనమాట. ఉమ్. శీలం సర్వజనానురంజనమహో. శీలం, ఆయన యొక్క సౌశీల్యం ఆ ఎటువంటిదంట? ఆయన యొక్క ప్రవర్తన సర్వజన ఉమ్, సర్వజనానురంజనమహో. ప్రతి ఒక్క జీవులు ఆయన యొక్క చేష్టలు చూసి, ఆయన యొక్క క్యారెక్టర్ చూసి అనురంజనం, ఎంతో తృప్తిగా ఉంటున్నారనమాట. ఆ అహో, ఓ ఎంత చక్కగా ఉంది ఆయన యొక్క సౌశీల్యం. ఉమ్. యస్యాయమస్మాత్ ప్రభుర్. ఉమ్. ఇదంతా భగవంతుని యొక్క ఆ, గొప్పతనం. విశ్వం విశ్వజనీన కీర్తిరవతాత్. ఈ మొత్తం విశ్వంలో కీర్తిమంతుడైన కృష్ణో జగన్మోహన. ఆ ఆ కృష్ణ భగవానుడు ఈ జగన్ని మొత్తం మోహింపజేసేవాడు అనమాట. అలా ఆ ఇలా ఆ మేల్ బర్డ్ అంటే ఆ మగ పక్షి భగవంతుని యొక్క కృష్ణ యొక్క సౌందర్యం అలా వర్ణిస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఇంకొక ఆడపక్షి ఉంటుందన్నమాట. ఆమె ఏం చేస్తుంది? ఆమె నెక్స్ట్ రాధారాణి యొక్క నెక్స్ట్ శ్లోకాలనే రాధారాణి యొక్క సౌందర్యం ఆమె వర్ణిస్తుంది అనమాట. ఆమె ఎలా వర్ణిస్తుంది? శ్రీరాధికాయా ప్రియతా స్వరూపత సుశీలత నర్తనగాన చాతురీ గుణాలి సంపత్ కవితా చరాజతే జగన్మనోమోహన చిత్త మోహిని. శ్రీరాధికాయ ప్రియత సురూపత. ఆ, శ్రీమతి రాధారాణి అట ప్రియత, అంటే ఎంతో అఫెక్షన్, ఆమెలో ఎంతో ప్రేమ ఉంది. సురూపత, ఆ, ఆమె యొక్క రూపం, ఆమె యొక్క అందము చాలా చాలా గొప్పగా ఉందంట. సుశీలత, ఆమె యొక్క క్యారెక్టర్ కూడా చాలా మంచి సౌశీల్యం. నర్తనగాన చాతురి, ఆమె చక్కగా చాంటింగ్ చేయగలుగుతుంది, పాడగలుగుతుంది, డాన్స్ చేయగలుగుతుంది. చాతురి, ఆస్టరిటీస్ అంటే ఆమె అన్ని వ్రతాలు చేయగలుగుతుంది. గుణాలి సంపత్, అన్ని లక్షణాల గుణాలన్నీ, సంపద అన్నీ ఉన్నాయి ఆమెకు. కవితాచ రాజతే, కవిత్వాలు ఉమ్, రాజతే. ఆ, ఇంకా లాస్ట్కి ఏం చెప్తున్నారు? జగన్మన జగన్మనో మోహన చిత్త మోహిని. ఈ జగన్మోహన అని మీరు అంటున్నారు కదా కృష్ణని, ఆయన యొక్క చిత్ ఆయన యొక్క ఆయనను కూడా ఆకర్షించేది ఎవరు? ఈ యొక్క రాధారాణి అని అలా వర్ణిస్తున్నారు అనమాట. సో ఈ రెండు శ్లోకాల్లో అటు కృష్ణ భగవాన్ యొక్క సౌశీల్యము ప్లస్ రాధారాణి యొక్క ఆ, సౌశీల్యం ఇద్దరిది వర్ణిస్తున్నారు అనమాట. ఓకేనా మాతాజీ? ఓకే ప్రభుజీ, మళ్ళీ ఒకసారి శ్లోకం నెంబర్ చెప్పారా ప్రభుజీ? ఉమ్. ఇది చైతన్య చరితామృత మధ్యలీల 17 210 212. ప్రభుజీ మధ్యలీల 12. మధ్యలీల 17వ చాప్టర్, చైతన్య చరితామృత మధ్యలీల 17వ చాప్టర్ 210 212 శ్లోకాలు. 17వ చాప్టర్ మధ్య 17. ఓకే. ఇంకెవరికన్నా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ మహేష్ పాలక్ ప్రభు, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ ప్రభుజీ.
ఎస్ జ్యోతిరూప ప్రభుజీ నాకు కొంచెం ప్రభుజీ నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా అనిపించి అడుగుతున్నాను ప్రభుజీ ఒకటి. ఎస్ ప్రభుపాద ఇచ్చిన దానికి మనం ఏమి యాడ్ చేయకూడదు, తీసివేయకూడదు. వ్రజభక్తి గొప్పది, రాగాంగ భక్తి గొప్పది అన్నప్పుడు ప్రభుజీ మరి ఇతర మనం ఏమైనా తీసుకున్నప్పుడు మనము ప్రభుపాద ఇచ్చింది పాటించినట్టేనా ప్రభుజీ? విష్ణు సహస్రనామాలు కానీ తిరుప్పావై. అట్లా అట్లా ఏమీ లేదు మాతాజీ. సి ప్రభుపాద మనకి ఏం చెప్పాడు? ఐ మీన్ ఆయనే గోలోక బృందావన్ గురించి వ్రజభక్తి గురించి చెప్పాడు. సో ఎవరైనా సరే మీరు ఏది చేసినా కూడా ఆ శాస్త్రాలలో అందరిలో కూడా ఆ వ్రజభక్తి అన్నిటికంటే టాప్ అని డిక్లరేషన్ అయిందనమాట. ఉమ్, సో అది మనకు శాస్త్రాలలో ఉంది. చైతన్య మహాప్రభు చెప్పాడనమాట. సో అయితే ఇప్పుడు సపోజ్ మనం విష్ణు సహస్రనామాలు చేస్తే మరి ప్రభుపాద అది పాటించట్లేదు అంటే అట్లా డైరెక్ట్గా ఏమీ అనిపించదు అది. కాకపోతే సి మనము కృష్ణకి మూడు లైఫ్స్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ లైఫ్. పబ్లిక్ లైఫ్ అంటే అందరికీ తెలిసిన లైఫ్. ఏంటిది అది? కురుక్షేత్రంలోకి వెళ్ళాడు, అర్జునుడితో ఫ్రెండ్షిప్ చేశాడు, అర్జునుడి సఖాగా ఉన్నాడు, తర్వాత యుద్ధం చేపించాడు. ఇదంతా పబ్లిక్ లైఫ్. తర్వాత ఆయన పర్సనల్ లైఫ్ ఉంది. ఆయన పర్సనల్ లైఫ్ ఏంటి? అదంతా ఆ, మథురాలో మథురాలో ద్వారకా రాణిలతో ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ అదంతా పర్సనల్ లైఫ్. కానీ ఆయనకు ప్రైవేట్ లైఫ్ కూడా ఉంది. అది వ్రజభూమి. వ్రజభూమిలో ఆయన ప్రైవేట్ లైఫ్ అంటే ఆయన ఫ్రెండ్స్ వాళ్ళందరూ అసలు ఆయన భగవంతుని కూడా చూడడు. ఎవ్వరు చూడరు. ఆ? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమనుకుంటారు? ఆయనతో కుస్తీ చేసి ఆయన ఓడిస్తారు. కృష్ణ కూడా ఓడిపోతారు వాళ్ళతో. తర్వాత ఆ, కంసుని ఒకసారి కుస్తీ పోటీల్లో కంసుడు కుస్తీ పోటీ పెట్టిన తర్వాత వీళ్ళందరూ చాణుర ముష్టిక వీళ్ళందరూ చాలా బలంగా ఉన్న వాళ్ళనమాట. సో వాళ్ళందరితో ఆ కుస్తీ పోటీల్లో కృష్ణ బలరాం ఇద్దరు వెళ్తారు, అందరినీ కొట్టేస్తారు, అందరినీ చంపి లాస్ట్ కంసాన్ని కూడా ఆయన ఆసనం నుంచి గుంజి కింద పడేసి ఆయనను చంపేస్తారు. చంపేసిన తర్వాత అప్పుడు అందరికీ డౌట్ వస్తుంది. అప్పుడు ఈ ప్రజా నుంచి వచ్చిన బాయ్స్ కూడా అందరు ఉన్నారనమాట. గోపాస్ అందరూ ఒక ఉండేసి ఇతను ఎవరు? ఈయన మన కృష్ణునిలాగా మన మన కృష్ణునిలాగా అనిపించట్లేదు. ఒకసారి టెస్ట్ చేస్తానుండు అని వెళ్తారనమాట. వెళ్ళి మళ్ళీ వాళ్ళతో ఒకసారి కుస్తీ చేస్తుంటాడు అనమాట కృష్ణను. ఇప్పుడు గోపాస్. సో గోపాస్ కుస్తీ చేస్తూ 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 ఉంటే కృష్ణ ఇట్లా పడేస్తాడు. కృష్ణ పడిపోతాడు, ఓడిపోతాడు అక్కడ వాళ్ళతో. ఆ, ఓ వీడు మన కృష్ణనే, డౌటే లేదు అని చెప్పేసి అందరికి చెప్పి వెళ్ళిపోతారనమాట. సో మన చేతుల్లో ఓడిపోయాడు కదా, సో నిజంగానే కృష్ణనే అంటే మన ఫ్రెండే. ఏదో దేవాది దేవుడు అది ఇది అని అందరు అంటున్నారు కానీ ఇది నిజం కాదు. ఆ, వీడు మన ఫ్రెండే అని చెప్పేసి ఆ గోపాస్ అందరూ అనుకుంటున్నారనమాట. సో అట్లా ఇది ఇదేంటంటే ప్రేమ. ఆ ప్రేమ చాలా ఎక్కువగా అయిపోయినప్పుడు అది వ్రజప్రేమ. సో అది మనం తెలుసుకున్న తర్వాత స్టిల్ మీరు తిరుప్పావై చదివినా కూడా ఏది చదివినా కూడా దాంట్లో మీరు ప్రభుపాదాది పాటించట్లేరు అనేది ఏమీ లేదు. కానీ మీరు చాంటింగ్ చేసి మనం లాస్ట్కి మన గమ్యం ఏంటి? ఆ, కృష్ణ భగవాన్ యొక్క వ్రజప్రేమ పొందాలి, వ్రజభక్తి పొందాలి అని చెప్పేసి అది ఇచ్చారు. ఆ, ఆ, ఎవరు? మన శిల ప్రభుపాద్. సో మనము ఇవి చేసినంత మాత్రాన ఆ, ప్రభుపాద అది పాటించట్లేము అనేది ఏమి లేదు. ఎట్ ద సేమ్ టైం అది చేయవలసిన అవసరం లేదు. ఎందుకు? ఇప్పుడు విష్ణు సహస్రనామాలు చదివారనుకోండి, అందులోనే ఉంది ఆన్సర్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణే. సహస్రనామ తత్తుల్యం. మీరు సహస్రనామాలు చదివిన అన్నిటికీ రామనామ వరాణం. ఒక్కసారి రామ అంటే సహస్రనామాలంతా చెప్పినట్టే. రైట్? సో అట్లా మీరు ఒకసారి రామ అంటే సహస్రనామాలు చెప్పేసినట్టే. మీరు అలా కాకుండా సహస్రనామాలు అన్ని చదువుకుంటూ పోతే మీకు 45 నిమిషాలు పడుతుంది. 45 నిమిషాలు ఎందుకు టైం వేస్ట్? జస్ట్ రామ అంటే సరిపోతుంది. అట్లా మీరు కృష్ణ అంటే ఇంకా 3 సార్లు రామ అన్నట్టు. అది కూడా శాస్త్రంలో శ్లోకంలో ఉంది. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మనకేమనిపిస్తుంది? హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ మనం చేస్తాం. కానీ మీరు చాంటింగే పక్కన పెట్టేసేసి దీక్ష పక్కన పెట్టేసేసి మళ్ళీ వెళ్ళి ఎక్కడన్నా జాయిన్ అయ్యారనుకోండి, అది అప్పుడు ప్రభుపాద టీచింగ్ ఫాలో కావట్లేరు అని అర్థం. కానీ మీరు ప్రభుపాద దాంట్లో మీరు చాంటింగ్ చక్కగా 16 రౌండ్లు చేస్తూ మీరు దీక్ష తీసుకొని
మీరు తిరుపతి క్లాస్ విని ఆనందపడము, లేకపోతే ఎప్పుడన్నా నలుగురితో వెళ్ళి విష్ణు సహస్రనామాలు చదవడము అవి తప్పేం కాదు. సో దట్ ఈస్ టోటలీ ఫైన్. ఓకేనా మాతాజీ? ప్రభుజీ అర్థమైంది ప్రభుజీ. ఉమ్, లక్ష్యం అనేది మన మనసులో ఉన్నప్పుడు మనం రైట్. ఇవన్నీ చేసుకుంటూ వేరేది చేసినా తప్పు లేదని చెప్పారు. తప్పలేదు. మనము చాంటింగ్ చేస్తున్నాము, 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాము, కానీ ఈ తిరుపాయి స్టోరీ ఏంటి అదొకసారి తెలుసుకుందాము అని మీరు వెళ్ళి క్లాస్ విన్నారు అనుకోండి, తప్పేం లేదు డివోటీస్ దగ్గర. కూడా చెప్పారు ప్రభుజీ, అది తెలుసు కానీ ఒక క్లాస్ లో విన్నప్పుడు అట్లా డౌట్ వచ్చింది ప్రభుజీ, చదవచ్చు అని అన్నారు. ఎస్. చైతన్య మహాప్రభు విష్ణు సహస్రనామాలు విన్న రోజు మనం చదవచ్చు అన్నప్పుడు నాకు కన్ఫ్యూజన్ గా అనిపిస్తుండే ప్రభుజీ, అందుకే అడిగాను. చదవచ్చు, ఓపిక ఉంటే మీరు మీ చాంటింగ్ అంతా పూర్తయినాక మళ్ళీ విష్ణునామాలు కూడా చదువుకోవచ్చు. ఆ ఇంక్లినేషన్ అట్లా ఉంటే తప్పేమి లేదు. కానీ చాంటింగ్ పక్కన పెట్టేసి నేను ఇప్పుడు చాంటింగ్ బంద్ చేస్తానుగా, విష్ణు సహస్రనామాలు తీసుకుంటాను అట్లా చేస్తానంటే అప్పుడు అది మన గురు ప్రభుపాద నుంచి పడిపోయినట్టు అర్థం. ఏది చాంటింగ్ ఆపేసి చేయడం. మన రోజులో మన కోట ఎట్లాగూ 16 రౌండ్లు చేసి గురుభక్తిలో ఉండి గురువు గారు చెప్పినట్టు మనం అన్ని ఫాలో అవుతూ చేస్తే ఏమీ తప్పలేదు. కానీ ఇవన్నీ మన మెయిన్ భక్తి పక్కకు పెట్టేసి నెల రోజులు నేను ఇంకా చాంటింగ్ చేయను, ఇప్పుడు వేరే అన్ని తెలుసుకుంటాను, వేరే పుస్తకాలన్నీ చదువుకుంటాను, అది తప్పు. అట్లా చేయకూడదు. ఓకే ప్రభుజీ, అర్థమైంది ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. మనం చేయవలసింది చేసుకుంటూ ఇతరది తీసుకోవాల్సి వచ్చినప్పుడు అవసరం వస్తే తీసుకోవచ్చు కదా ప్రభు. ఎస్ మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? భగవద్గీత చదువుదాము. సో మనము భగవద్గీత 3వ చాప్టర్లో ఉన్నాం. 3వ చాప్టర్ 35వ శ్లోకం. సో కొన్ని చూద్దాము. సో ఒక 3-4 శ్లోకాస్ చూద్దాము, మనం ఏమి తెలుసుకున్నాం అనేది రివిజన్ లాగా. ఏ ఏ ఏమే మతం ఇదం నిత్యం అనుతిష్టంతి మానవా శ్రద్ధావంతో నూయంతో ముచ్యంతే తే వికర్మభిః. 31 3:31. నా ఆజ్ఞానుసారము తమ కర్మలను నిర్వహించుచు శ్రద్ధచో ఈ ఉపదేశమును అసూయారహితులై అనుసరించువారు కామ్యకర్మ బంధముల నుండి విడుబడగలరు. సో కృష్ణ ఏం చెప్తున్నాడు? ఆయనే ఈ చాప్టర్లో ఇదంతా చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నా ఆజ్ఞ అనుసారము, నేను ఇచ్చిన ఆజ్ఞ అనుసారము ఎవరైతే వాళ్ళ యొక్క కర్మలు నిర్వహించుచు వాళ్ళ యొక్క పనులు చేస్తూ శ్రద్ధతో ఈ ఉపదేశంను శ్రద్ధగా ఈ ఉపదేశాన్ని విని, భగవద్గీత ఉపదేశాన్ని విని అసూయ రహితులై, దేవుడేంటి నాకెందుకు చెప్తాడు, ఆ, నేను పుస్తకాల్లో నేనే నేర్చుకుంటాను, లేదా వేదాసాన్ని నేనే తెలుసుకుంటాను, నేనే వేదాస్ రాస్తాను, ఆ, దేవుడు చెప్తే నేనే అట్లా అసూయ పెంచుకోకుండా, ఉం, ఓ భగవద్గీతలో ఇలా చెప్పిందా అయినా నేను చేయను, ఇదంతా అసూయ అన్నమాట. ఈ అసూయ లేకుండా ఎవరైతే నా ఉపదేశాన్ని అనుసరిస్తారో వాళ్ళకి ఏమవుతుందట, కామ్యకర్మ బంధనాల నుంచి విడుదలవుతారనమాట. సో కామ్యకర్మ బంధనాలు అంటే ఏంటి? కామ్య అంటే కోరిక, కోరిక కోరికలచే కర్మ చేయడం. ఇప్పుడు మనకి ఏదైనా కోరిక ఉందనుకోండి, వేదాస్లో ఎలా ఉంది, ఆ, ఈ వ్రతం చేయండి మీకు ఈ ఫలితం దక్కుతుంది, ఉం?
మీరు ఈ పూజ చేస్తే ఈ ఫలితం వస్తుంది, ఈ వ్రతం చేస్తే ఈ ఫలితం వస్తుంది, మీరు ఇది చేస్తే ఇది అవుతారు. ఇట్లా ఉంటే రకరకాల కోరికలు ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, పూజారిని వాళ్ళని వీళ్ళని పిలిపించేసేసి ఆ వ్రతాలు ఆ పూజలు అవన్నీ చేస్తున్నారు అనమాట. అవన్నీ చేస్తే ఏమవుతుంది, వాళ్ళ కోరికలు తీరుతాయి. వీటిని అన్నిటిని ఏమంటారు, కామ్య కర్మలు అంటారు. సో ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక, అట్లా వాళ్ళు వేదాల్లో ఇవి తీసుకొని ఇలా ఇలా చేస్తూ ఉన్నారనమాట. ఏమవుతుంది అట్లా ఆ కామ్యకర్మ చిక్కుముడిలో ఉంటే, జన్మ మృత్యు జరా వ్యాధి, ఇంకో జన్మ ఇంకో జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకు, కోరికలు ఇంకా మిగిలి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఇంకో జన్మ. అయితే ఎప్పుడైతే కృష్ణ భగవానుని ఆయన యొక్క ఆజ్ఞానుసారం ఆయన చెప్పే విషయాలు మనము అసూయ లేకుండా అనుసరిస్తే ఈ కామ్య కర్మాలు తెగిపోతాయి, దాని నుంచి మనం విడిపడగలుగుతాం. అది చెప్తున్నారు ఇక్కడ. 32. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన్ అచేతసః. కానీ అసూయతో ఈ ఉపదేశములను మన్నింపక అనుసరింపవారలు జ్ఞానరహితులగును మూఢులగును పూర్ణత్వము పొందు యత్నములో నాశము నొందిన వారుగను భావింపబడుదురు. ఈ భగవద్గీత విన్న తర్వాత కూడా కొందరు ఏం చేస్తారు, ఆ పుస్తకాలలో రాస్తారు, వేదాలలో ఇలా చెప్తారు, మనం ప్రాక్టికల్గా ఉండాలి, మనం చేసేది మనం చేయాలి అని చేసేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. కానీ అసూయతో, ఇట్లా భగవంతుని పట్ల అసూయతో ఈ ఉపదేశాలను మన్నింపక, ఈ ఉపదేశాలను పట్టించుకోకుండా ఆ, అనుసరించువారు, అట్లా పట్టించుకోకుండా ఫాలో కాని వాళ్ళ పరిస్థితి ఏంటంట, కృష్ణ ఏమంటున్నాడు, వాళ్ళు జ్ఞానరహితులుగాను, జ్ఞానము ఉండదు వాళ్ళకి, మూఢులు అంటే పిచ్చివాళ్ళుగా, మూఢులు ఫూల్స్, పూర్ణత్వం పొందు యత్నములో నాశము పొందిన వారిగా. ఏదన్నా పర్ఫెక్షన్ గురించి, ఏదన్నా పూర్ణత్వం, ఏదన్నా ఆ, ఒక ఒక పని కంప్లీట్ చేయాలి అని అనుకున్న ఆ పూర్ణత్వం ఎప్పుడు వాళ్ళు పొందలేరు అనమాట. అది చెప్తున్నారు ఇక్కడ. 33. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతేర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. జ్ఞానవంతుడైన మనుజుడు సైతము తన గుణము అనుసరించియే కర్మ ఓనరించును. ఏలయన ప్రతి ఒక్కరూ త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరింతురు. అట్టి ఎడ నిగ్రహం ఏమి చేయగలుగుతుంది. సో ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో, జ్ఞానవంతుడైన మనుజుడు సైతం, ఎంతో జ్ఞానవంతుడైన వాళ్ళైనా సరే తన గణము అనుసరించే కర్మ చేయును. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మలు చేస్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఎవరైనా తల్లిదండ్రులకి ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, టోటల్లీ డిఫరెంట్గా ఉంటారు. కొందరు ఓన్లీ పుస్తకాలు చదువుకోవడము బాగా మంచిగా చదువుతారు, కొందరేమో అసలు చదువుకోరు, స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ కొందరికి ఉంటుంది, ఒకరికి తీపి ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొకరికి కారం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇద్దరు ఒక తల్లిదండ్రులకే పుట్టారు కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారు. ఆ వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించే కర్మ చేస్తారనమాట ఎవరైనా సరే. ఏలైనా ఎట్లా, ప్రతి ఒక్కరు త్రిగుణముల నుండి తాము పొందిన స్వభావమునే అనుసరిస్తారు. త్రిగుణాలు అంటే ఏంటి, ప్రకృతి త్రిగుణాలు ఏంటి, సత్వగుణం రజోగుణం తమోగుణం. సత్వగుణ లక్షణాలు ఏంటి, సత్వగుణం అంటే ఏంటి, ఏదన్నా మంచి చేయాలి, సొసైటీకి మంచి చేయాలి, కాలనీకి మంచి చేయాలి, టెంపుల్కి మంచి చేయాలి, టెంపుల్స్కి వెళ్ళాలి, బుక్స్ చదువుకోవాలి, ఇవన్నీ కొందరికి మంచి చేయాలి, ఇవన్నీ కొంచెం సత్వగుణం. ఆ, రజోగుణం ఏంటి, నేను ఏదైనా సాధించాలి, పట్టుదల, ఉమ్, ఆ, విదేశాలకు వెళ్ళాలి, బిజినెస్లు పెట్టాలి, డబ్బు సంపాదించాలి, ఇంకా ఎదగాలి ఇంకా ఎదగాలి, ఇదంతా రజోగుణం. తమోగుణం ఏంటి, నేను పడుకోవాలి, అలసట, నీరసం, బద్ధకం, లేదా మత్తు పదార్థం తీసుకోవడం, మాంసాహారం తినడం, ఇదంతా తమోగుణ లక్షణాలు. సో ఈ ప్రకృతి త్రిగుణాల నుండి పొందిన స్వభావాన్ని, వాళ్ళ యొక్క గుణాన్ని అనుసరించే వాళ్ళు వాళ్ళ కర్మలు చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఎప్పుడైనా చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ సత్వగుణంలో ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, గుళ్ళోకి వెళ్తారు, వ్రతాలు చేసుకుంటారు, ఆ
ఏదో ఒక వేదాలు చదువుకోవడం ప్రారంభిస్తారు, ఎవరికన్నా దానం ఇవ్వడానికి ప్రయత్నిస్తారు, అట్లా కొంచెం మంచి పనులు చేస్తూ ఉంటారు అనమాట సంఘానికి. అట్లా ప్యాషన్ బాగా ఉందనుకో, రజోగుణం, వాళ్ళేంటి పొలిటీషియన్స్ కావాలని, ఇంజనీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి, సంపాదించాలి, ఒక ప్రమోషన్ వచ్చినాక ఇంకో ప్రమోషన్ రావాలి, ఒక కంపెనీ పెట్టినాక ఇంకో కంపెనీ పెట్టాలి, అట్లా అభివృద్ధి చెందాలి. అట్లా ఎవరికి అనుసరించిన స్వభావాన్ని బట్టి వాళ్ళు అట్లా చేస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. థర్టీ 4 ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నావశమాగచ్చేత్ తౌ హ్యస్య పరిపంతినౌ. సో there are principles to regulate attachment and aversion pertaining to the senses and their objects. One should not come under the control of such attachment and aversion because they are stumbling blocks on the path of self realization. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దీని అర్థం ఏంటి? ఇంద్రియములు మరియు ఇంద్రియార్థములు ఎడ కలుగు రాగద్వేషములను నియమించుటకు కొన్ని నియమములు కలవు. ఆత్మానుభవ మార్గమున ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి కావున వాటికి ఎవరు వశం కాకూడదు. సో ఇంద్రియాలు మరియు ఇంద్రియార్థములు. సో ఇంద్రియాలు ఏంటేంటి? మనకి ఇంద్రియాలు ఏంటి? ఆ, మనకి ఇంద్రియాలు కళ్ళు ఉన్నాయి చూడడానికి, చెవులు ఏదన్నా వినడానికి, తర్వాత నాలుక ఏదన్నా మాట్లాడడానికి, ఏదన్నా తినడానికి, రుచి చూడడానికి, ముక్కు ఉంది ఏదన్నా వాసన చూడడానికి, చర్మం ఉంది ఏదన్నా తాకడానికి. సో ఇవన్నీ ఇంద్రియాలు. ఇంద్రియార్థాలు ఏంటి? ఈ ఇంద్రియాలకు భోగం ఏది ఇస్తుందో అది ఇంద్రియార్థం. ఎగ్జాంపుల్, ఉదాహరణ, కళ్ళకి ఇంద్రియార్థం ఏంటి? ఏదన్నా ఒక సినిమా చూడాలి, ఆ, ఏదైనా ఒక దృశ్యం చూడాలి, కళ్ళకు ఏదో ఒకటి చూపెట్టాలి. నాలుకకి ఏంటి ఇంద్రియార్థం? గాసిప్. గాసిప్ అంటే ఈ మాటలు ఆ మాటలు వినాలి, ఏదన్నా ఒకటి మాట్లాడాలి, ఎవరినన్నా ఒకరిని తిట్టాలి, ఎవరినన్నా ఒకటి ఏదైనా ఒకటి అనాలి, ఆ, లేకపోతే పాలిటీషియన్స్ గురించి డిస్కస్ చేయడము, లేకపోతే ఈ పలాని వాళ్ళు ఇట్లా అన్నారు, ఏదో డిస్కషన్ నడుస్తూ ఉంటుంది. ఈ మినిస్టర్ ఇలా అన్నాడు, ఆ మినిస్టర్ అలా అన్నాడు, ఈ పార్టీ వాళ్ళు ఇలా అన్నారు, ఆ పార్టీ వాళ్ళు అలా అన్నారు. నాలుగుకి ఇంకా టైం లేకుండా ఏదో ఏదో చెప్పడం అనమాట, లేదా ఏది కలిగితే అది తినడం. సో ఇవన్నీ ఇంద్రియార్థాలు. ఉమ్. సో అట్లాగే చర్మానికి ఏదన్నా సాఫ్ట్ ఐటమ్, ఏదైనా మెత్తగా ఉన్న ఐటమ్ తాకాలి, లేదా ఏదైనా గట్టిగా ఉన్న ఐటమ్ తాకాలి. తర్వాత ఈ చెవులకి మ్యూజిక్, రకరకాల చాడీలు వినాలి, వాళ్ళ గురించి వినాలి, వీళ్ళ గురించి వినాలి, వీళ్ళ ఫ్యామిలీలో ఏం ఏం జరుగుతున్నాయి వినాలి, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుంది వినాలి. ఆ ఈ చుట్టాలు ఎలా ఉన్నారు, ఆ చుట్టాలు ఎలా ఉన్నారు, మన శత్రువులు ఎలా చెడిపోతున్నారు, వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తున్నాయి, అవన్నీ వినాలి చెవులు. సో ఇట్లా సుగంధం, కొన్ని రకాల వాసనలు చూడాలని ముక్కు. సో ఇవన్నీ ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు. ఓకే. సో ఇంద్రియములు మరియు ఇంద్రియార్థముల ఎడ కలుగు రాగద్వేషములను నియమించుట కొన్ని నియమాలు కలవు. సో ఇప్పుడు ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియార్థాలు ఉన్నాయి. వీటిలో రాగద్వేషం అంటే కొన్ని ఇష్టాలు, కొన్ని ద్వేషాలు ఉంటాయి ఈ ఇంద్రియాలకు కూడా. ఉం? వాటిని నియమించుకోవడానికి కొన్ని నియమాలు కలవు. ఏది వేదాస్లో కొన్ని నియమాలు చెప్పారనమాట. ఆత్మానుభవ మార్గములో ఆ రాగద్వేషములు ఆటంకముల వంటివి కావున వాటికి ఎవ్వరు వశం కాకూడదు. ఉం? మనం ఏం చేయాలి? ఈ ఇంద్రియాల రాగద్వేషాల పట్ల మనం దాని కిందికి, ఆ, వాటి గుప్పట్లోకి వెళ్ళిపోకూడదు. అంటే కొన్నిసార్లు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఇంద్రియ తృప్తి అన్లిమిటెడ్గా ఇంద్రియ తృప్తి చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు అది మన మన యొక్క ఆధ్యాత్మ జీవితానికి ఆటంకం. సో వాటికి కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. కొన్ని నియమాల ప్రకారమే చేయాలి. అట్లా చేస్తే పర్వాలేదు.
పూర్తిగా ఇంద్రియార్థాలను తీసేయలేము, పూర్తిగా విచ్చలవిడిగా ఇంద్రియాలకు లోబడి కూడా ఉండలేము. అది చెప్తున్నారు ఈ శ్లోకాలు, రెండూ చెప్తున్నారు. మొత్తము కట్ చేయకూడదు, మొత్తము విచ్చలవిడిగా కూడా చేయకూడదు. ఆ, ఈ రెండిటి మధ్యలో ఏదైతే శాస్త్రాల్లో ఎట్లా చెప్పారో అట్లా తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగే ఎగ్జాంపుల్ తీసుకుందాం. నాలుకలో ఏంటి, మీరు తినొచ్చు ఏదంటే అది, మీకు ఏది ఇష్టమైతే అది తినొచ్చు. ఏంటది, ఫస్ట్ మీరు కృష్ణకు ఆఫర్ చేసి అది ప్రసాదం కింద మీరు తీసుకోవచ్చు. సో మీకు నాలుక ఏదో రుచి చూడాలని ఉంటుంది, అప్పుడు మీరు ఏం చేసి కృష్ణ ప్రసాదం తినండి. ఇది శాస్త్రంలో ఓకే చేయబడింది. అట్లా కాకుండా లేదు నా నా నాలుకకి ఇది రుచి, నేను ఈరోజు ఇది తింటాను, ఈరోజు ఇది తింటాను అని చెప్పేసి విచ్చలవిడిగా తిన్నాను అనుకోండి, అప్పుడు మనకి ఆధ్యాత్మిక పురోగతి ఉండదన్నమాట. సో అట్లా అని కొందరు ఏం చేస్తారు, కంప్లీట్ ఉపవాసం ఉంటారు. అట్లా కూడా చేయకూడదు. రాగ ద్వేష అంటే విచ్చలవిడిగా చేయకూడదు, ద్వేష కంప్లీట్గా కూడా ఆపకూడదు. ఆ రెండూ చేయకూడదు. శాస్త్రంలో ఎలా చెప్పారో అలా చేసుకోవాలి. సో అక్కడ వరకు మనం లాస్ట్ ఆపాము. సో ఇప్పుడు 35 నుంచి ఈరోజు చూద్దాం. ఓకే, విజయ్ రఘునాథ్ ప్రభు మీరు చదువుతారా? చదువు ప్రభు చదువు. నేను జర్నీలో ఉన్నా ప్రభు, బృందావనానికి వెళ్ళి వస్తున్నా. హరిబోల్ హరిబోల్. ఓకే, జర్నీలో ఉన్నా, ట్రైన్లో ఉన్నా ప్రభు. షూర్ షూర్ ప్రభు. బుక్ ఉన్నది కన్నా ఫార్వర్డ్ ఏం కాదు, ఓన్లీ శ్లోకాలు ఉన్నాయి. మీరు వినండి ప్రభు, మీరు జర్నీ చేస్తున్నారు కదా, వినండి. ఓకే, మహేష్ పాలక ప్రభు మీరు చదువుతారా? మ్యూట్లో ఉన్నారు ప్రభు. ఓకే, రాధికా మాతాజీ మ్యూట్లో ఉన్నారు మాతాజీ, అన్మ్యూట్ చేయాలి. ఓకే, సుధా మాతాజీ మీరు చదువుతారా? ప్రభు హరే చదువుతాను కృష్ణ. ప్రభుజీ. ఓకే ఓకే మాతాజీ, go ahead, మాతాజీ. Sorry. ఓకే, మహేష్ పాలక ప్రభు మీరు నెక్స్ట్ శ్లోకం చదవండి. Yes ప్రభు. ఓకే అలాగే. సుధా మాతాజీ మీరు చదవండి. 35. శ్రేయాన్ స్వధర్మో విగుణః శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ పరధర్మాత్ సనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయా స్వధర్మే నిధనం శ్రేయా పరధర్మో భయావహః. పరధర్మో భయావహ. It is far better to discharge one's prescribed duties, even though faultily, than others' duties perfectly. Destruction in the course of performing one's own duty is better than engaging in others' duties, for to follow another's path is dangerous. చదవండి మాతాజీ తెలుగులో. తమకు విధింపబడిన ధర్మములు విగుణములైనను వానిని చేయుట పరధర్మములను లెస్సగా చేయుట కంటే చాలా మేలైనది. పరధర్మానుసరణము హానికరమగుటచే వాని యందు నిమగ్నులగుట కంటే స్వధర్మమును చేయుటలో నాశము పొందుటయైనను మేలైనదే. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము మన యొక్క విద్యుత్ కర్మ ధర్మాలు పాటించేటప్పుడు మనం ఇక్కడ ఇక్కడ చెప్పే శ్లోకం ఏంటట, మన యొక్క ధర్మాన్ని బట్టి మనము మన యొక్క ఆ, విద్యుత్ కర్మ ధర్మాలు ఆచరించాలంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుందాం. కొందరు డివోటీస్ బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, పఠన్ పాఠన్ యజన్ యాజన్, సో యజ్ఞాలు చేయిస్తారు, తర్వాత దానం తీసుకుంటారు, దానం ఇస్తారు, పాఠాలు చదువుకుంటారు, పాఠాలు చెప్తారు, శాస్త్రాలు. కొందరు వైశ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళకి బిజినెస్ చేయడం ఇష్టం, రైట్, అగ్రికల్చర్ చేయడం ఇష్టం, ప్లస్ ఆవులను రక్షించడం ఇష్టం.
సో ఇప్పుడు వాళ్ళు ఏం చేసి బ్రాహ్మణులు ఇవన్నీ చదువుతున్నారు కదా, లేదు నేనే వెళ్ళి చదువుకుంటాను అని చెప్పేసి వాళ్ళు ఇతరుల ఇతరుల యొక్క ప్రిస్క్రైబ్డ్ విద్యుత్ కర్మ ధర్మాలను చూసి అవి చక్కగా నేను చేస్తాను అని చేసే ప్రయత్నం కంటే, నీకు ఏ స్వభావం వచ్చిందో నీ స్వభావంలో ఉన్న పరిస్థితులు నువ్వు కరెక్ట్గా చేసుకో. అందులో ఓడిపోయినా సరే, అందులో నష్టం జరిగినా సరే, నీ స్వభావానికి ఏది కరెక్టో అది చేసుకో. ఇతర ధర్మాలను ఇతరుల ధర్మాలను పోయి ఆ, ప్రయత్నం చేసేదానికంటే నీకు వచ్చిన ధర్మం ప్రకారం నువ్వు ప్రవర్తించడం బెటర్. సో దీంట్లో మనకు ప్రశ్న రావచ్చు, ఓకే మరి నా స్వభావం ఏంటి, నేను ఏ ఏ ఏది చక్కగా చేయగలుగుతాను. అప్పుడు మన సీనియర్ డివోటీస్ ఎవరైనా సరే లేదా గురు మహారాజ్ కానీ మన యొక్క స్వభావాన్ని చూసి మనకి ఆయా సర్వీసెస్ ఇస్తారనమాట. అట్లా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ మెయిన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి అర్జునుడు ఏమంటున్నాడు, నేను ఈ యుద్ధం చేయను, అడవిలోకి వెళ్ళి అడుక్కొనైనా బతుకుతాను అంటున్నాడు. కానీ భిక్ష తీసుకొని బతికేది ఎవరు? బ్రాహ్మణులు. క్షత్రియులు ఏం చేయాలి, ఎవరన్నా నన్ను రక్షించండి నేను ఆపదలో ఉన్నానంటే ఇమీడియట్గా అన్నీ వదిలేసి వాళ్ళ ప్రాణాలు సైతం పెట్టి వాళ్ళని రక్షించాలి. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడు, నేను ఈ యుద్ధం చేయను, నేను అడవుల్లోకి వెళ్ళేసి అడుక్కొని బతుకుతాను అంటున్నాడు. కానీ అడవిలోకి వెళ్తాడు, అక్కడ అడుక్కుంటూ తింటున్నాడు అనుకోండి, ఎవరన్నా వచ్చేసి రక్షించండి రక్షించండి అంటే ఏం చేస్తాడని ఇమీడియట్గా అన్నీ వదిలేసి బాణాలు పట్టుకొని వెళ్తాడు. అయితే నీ పరిస్థితి ఏంటి, నువ్వు క్షత్రియుడివి. సో నీ యొక్క డ్యూటీ నువ్వు చేయాలి. నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు, క్షత్రియ ధర్మం పక్కన పెట్టేసి నేను అడుక్కొనైనా తింటాను, నేను యుద్ధం చేయను అంటున్నావు కదా, అది చాలా భయానకం. పరధర్మో భయావహ, అది చెప్తున్నారు ఈ శ్లోకంలో. ఓకే, ఎవరికన్నా ప్రశ్న ఉంటే మధ్యలో ఆపి అడగండి. ఓకే, మహేష్ పాలక ప్రభు నెక్స్ట్. ఓకే ప్రభు. 36. అర్జున ఉవాచ అర్జున ఉవాచ అతకేనా ప్రయుక్తోయం అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః పాపం చరతి పురుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాద్ ఇవ నియోజితః. బలాద్ ఇవ నియోజితః. చదవండి ప్రభు, ఇంగ్లీష్ అయినా తెలుగైనా మీకు ఏది వీలైతే. Okay, translation by His Divine Grace. Prabhupada ki jai. Arjuna said, "O descendant of Vrishni, by what is one impelled to sinful acts, even unwillingly, as if engaged by force?" ఏం ప్రభు చాలా కష్టం ఉంది. యా, విల్ డిస్కస్ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ థ్యాంక్ యూ. అర్జునుడు ఒక మంచి ప్రశ్న అడుగుతాడు అనమాట. ఇది మనందరికీ ఆ, మన జీవితాలలో మనకు జరిగిన విషయమే అయి ఉంటుంది చాలా వరకు. ఉం? అర్జునుడు ఏమడుగుతున్నాడు, అర్జునుడు పలికెను, ఓ వృష్ణి వంశ సంజాతుడా, అనిష్టముగానైనను బలవంతముగా నియుక్తమైన వానిని వలె మనుజుడు దేనిచే పాపకర్మలు చేయుట యందు ప్రేరేపింపబడుచున్నాడు. సో ఎప్పుడైనా చూస్తారా, ఈ ఇది చేస్తే తప్పు, ఇది చేయడం తప్పు, ఇలా బిహేవ్ చేయడం తప్పు అని మనందరికీ తెలుసు. కానీ తెలిసినా కూడా ఏదో బలమంతా వచ్చేసి మన మీద పడేసి మనతో చేయించినట్టే చేసిస్తారు తప్పు. రైట్? సో అట్లా చాలాసార్లు అవుతూ ఉంటుంది. ఎందుకు అలా అవుతుంది, దేని వల్ల అలా జరుగుతుంది అని ప్రశ్న అడుగుతాడు అనమాట. చాలా మంచి ప్రశ్న. మనందరికీ అలా అనిపించింది, ఓ వీళ్ళ పట్ల మనం కోపం రాకూడదు ఇక్కడ, కానీ కోపం వచ్చేసింది. ఏదో పెద్ద బలంగా మనతో ఎవరో చేయించినట్టు వచ్చేసింది. తర్వాత ఈ యొక్క పని నేను చేయకుండా ఉండాల్సింది, కానీ చేసేసాను. ఎందుకు అట్లా ఎందుకు అవుతుంది అని అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు అనమాట. సో దీంట్లో ఈ భాష్యం చదవండి ఎవరన్నా. ఓకే ప్రభు, నేను చదివాను.
తెలుగులో ఉందా ప్రభు? తెలుగులో చదివండి ప్రభు. 36. స్లోగా చదవండి. ఎస్ ప్రభు. ఓకే. భాష్యం బై డివైన్ గ్రేసెస్ ప్రభుపాదకి. భగవదంశంగా జీవుడు మొదట్లో ఆధ్యాత్మికుడు, పవిత్రుడు, సమస్త భౌతిక కల్మషాల నుండి ముక్తుడు అయి ఉంటాడు. కనుక స్వభావరీత్యా అతడు భౌతిక జగత్తు పాపాలకు లోను కాకూడదు. కానీ ప్రకృతి సంస్కారంలోకి రాగానే అతడు ఎటువంటి సంకోచం లేకుండా ఒక్కొక్కప్పుడు తన ఇష్టానికి విరుద్ధంగా అనేక పాపాలు చేస్తాడు. నిజానికి అర్జునుడు శ్రీకృష్ణుని అడిగినట్టు ఈ ప్రశ్న జీవుల వికృత స్వభావానికి సంబంధించినదే ఆశాపూర్ణంగా ఉన్నది. ఒక్కొక్కప్పుడు జీవుడు పాపకర్మలు చేయాలని కోరుకోకపోయినా బలవంతంగా చేస్తుంటాడు. అయినా భగవంతుడు తరువాత శ్లోకంలో వివరించినట్లు పాపాలు అంతరంలోని పరమాత్మునిచే గాక వేరే కారణంగా ప్రేరేపింపబడుతున్నాయి. థ్యాంక్ యూ ప్రభు. సో ఇక్కడ ఈ పర్పోర్ట్లో ఒక్కొక్క లైన్ చూద్దాము. Purport by His Divine Grace, A.C. Bhaktivedanta Swami, Srila Prabhupada. Srila Prabhupada ki jai. A living entity as the part and parcel of the Supreme is originally spiritual, pure, and free from all material contamination. సో ఈ జీవి ఒరిజినల్గా ఏంటంట, భగవంతుని యొక్క అంశ. మనము ఒక ఆత్మ, చాలా ప్యూర్ అనమాట. ఈ భౌతిక ప్రపంచం నుంచి భిన్నమైనటువంటిది. Therefore, by nature, he is not subject to sins of the material world. అయితే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పాపాలను అంటకుండా ఉండే ఏంటి, మన యొక్క ఆత్మ. But when he is in contact with the material nature, he acts in many sinful ways without hesitation and sometimes even against his will. కానీ ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ భౌతిక సాంగత్యం వచ్చేసిందో, ఈ భౌతిక ప్రపంచంతో టచ్ వచ్చేసిందో, ఈ భౌతిక ప్రపంచ కాంటాక్ట్ ఏర్పడిందో, అప్పుడు ఏమవుతుంది, పాపాలు చేయొద్దు అన్నా కూడా, పాపాలు చేయకూడదు అని తెలిసి కూడా ఎంతో బలంగా ఎవరో పాపాలు చేస్తున్నట్టుగా చేస్తున్నారు. ఇది అర్జునుడి యొక్క ప్రశ్న. ఇది చాలా సబబైన ప్రశ్న. ఎట్లా ఈ జీవులంట పాపాలు చేయొద్దు అని వాళ్ళకు ఉంది, కానీ బలవంతంగా ఎవరైనా చేస్తున్నారా అన్నట్టుగా చేస్తున్నారు. చాలా మంది నిర్ణయం తీసుకుంటారు, నేను ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి నేను ఇలా చేయకూడదు, నేను యూట్యూబ్స్ ఇవి ఏవి చూడను, వీడియోస్ ఏది చూడను అని అనుకుంటారు. కానీ సడన్ గా ఏం చేస్తున్నారు, మళ్ళీ చూసేస్తున్నారు. ఒకసారి ఫోన్ పట్టుకోగానే స్క్రోల్ చేస్తూ వెళ్ళిపోతారు. మీకు గంట టైం అయిపోతుంది. ఆ తర్వాత అర్థమవుతుంది ఏదో బలవంతంగా ఎవరో చేయించినట్టు అనిపించింది అక్కడ. సో సిన్ఫుల్ యాక్షన్స్ ఆర్ నాట్ however impelled by the super soul within but are due to other cause as Lord explains in the next verse. సో అట్లా అని మనం ఏంటిది కంక్లూజన్, ఇప్పుడు బలవంతంగా కృష్ణాని నాతో చేయిస్తున్నాడని కాదు ఇక్కడ అర్థం. నెక్స్ట్ వేరే ఇంకా మళ్ళీ నెక్స్ట్ వచ్చే శ్లోకాలో కృష్ణ భగవానుడు ఇది ఎందుకు జరుగుతుంది అనేది చెప్తున్నాడు మనందరికీ. సో చాలా ఇంపార్టెంట్ శ్లోక. మనకు ఏదైనా సరే మనం భక్తిలో ఎదగాలని మనం ప్రయత్నం చేస్తున్నాము, కానీ ఇంకా మన లోవర్ నేచర్, ఇంకా మన యొక్క లోవర్ నేచర్ అంటే కింది స్వభావం, అది అప్పుడప్పుడు మళ్ళీ బయటికి వస్తుంది. ఆ కింది స్వభావంతో మనం చేయకూడని పనులు కూడా కొన్ని చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము, అది భగవంతుడు ఆన్సర్ నెక్స్ట్ శ్లోకాలు చెప్తాడు అనమాట. 37. సో పద్మజా మాతాజీ మీరు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, చదువుతాను. ఓకే. శ్రీ భగవానువాచ శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష కామయేష క్రోధయేష
రజోగుణ సముద్భవః రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మా మహాశనో మహాపాత్మ విద్యేనం ఇహ వైరిణం. ఇద్వేనమేహ వైరిణం. The Supreme Personality of Godhead said, "It is lust only, Arjuna, which is born of contact with the material mode of passion and later transformed into wrath, and which is the all-devouring sinful enemy of this world." చదవండి మాతాజీ తాత్పర్యం. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంపర్కము వలన పుట్టిన కామమే తదుపరి క్రోధముగా పరిణమించును. అదియే ఈ ప్రపంచమునకు సర్వమును హరించినట్టు పాపభూయిష్టమైన గొప్ప శత్రువు. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఏం చెప్తాడు? ప్రశ్న ఏంటి? మనం పాపం చేయొద్దు అని మనకు తెలుసు, మనం పాపం చేసే ఇంటెన్షన్ మనకు లేదు, కానీ సడన్ గా చేసేస్తున్నాం. మనం ఇది తప్పు అని తెలుసు, తప్పు చేయకూడదు అని తెలుసు, అయినా చేసేస్తున్నాం. ఎందుకు? ఏదో ఫోర్స్ లా ఇట్లా చేసి ఎవరో చేస్తున్నట్టు చేస్తున్నాము, ఎందుకు ఇలా జరుగుతుంది అని అర్జునుడు ప్రశ్న వేశాడు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, రజోగుణ సంకల్పముచే ఉద్భవించి తదుపరి క్రోధముగా పరిమణించు కామమే దీనికి కారణం. దీనికి కారణం ఏంటి? కామం అంటే కోరిక. మనకి కామవాంఛ, కోరికలు, దాని ద్వారానే ఫస్ట్ ఏమవుతుందట? రజోగుణ సంకల్పంతే రజోగుణం ద్వారానే ఇది ఉద్భవిస్తుంది. దాంతో రజోగుణ సంకల్పం అంటే రజోగుణంతో సాంగత్యంలో ఉన్నప్పుడు ఉద్భవించేది తదుపరి క్రోధంగా మారుతుంది. ఫస్ట్ కామంగా ఉంది, తర్వాత క్రోధంగా మారే ఈ యొక్క కామమే అన్నిటికీ కారణం. ఇదియే ఈ ప్రపంచమునకు సర్వము కబలించునట్టి పాపభూయిష్ట శత్రువు. ఈ ప్రపంచానికి అన్నిటికంటే పెద్ద శత్రువు ఏంటి? ఇదే. ఏంటది? కామం. సో అది చెప్తున్నాడు. ఈ భాష్యం చదువుదాము. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా స్లోగా పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ చదువుదాం. సో ఫస్ట్ పారాగ్రాఫ్ సత్యవతి మాతాజీ మీరు చదవండి. సెకండ్ హరే పారాగ్రాఫ్ కృష్ణ. జ్యోతి రూప కమల మాతాజీ. హరే కృష్ణ. ప్రపోదల వారి భాష్యము. జీవుడు భౌతిక సృష్టి సంపర్కంలోకి వచ్చినప్పుడు అతని నిత్య కృష్ణ ప్రేమ రజోగుణ సాంగత్యంలో కామముగా మార్పు చెందుతుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే పుల్లని చింతపండు సంపర్కంలో పాలు పెరుగుగా మారినట్లు భగవత్ ప్రేమ భావము కామంగా మారుతుంది. భగవత్ ప్రేమ భావము కామంగా మారిపోతుంది. ఇక తిరిగి ఆ కామము సంతృప్తి చెందనప్పుడు కోపంగా మారుతుంది. కోపం మోహంగా మారుతుంది. మోహం భౌతిక అస్తిత్వాన్ని కొనసాగిస్తుంది. అందుకే కామము జీవునికి పరమశత్రువు. కేవలము కామమే పవిత్రుడైన జీవుడిని భౌతిక జగత్తులో బంధింపబడి ఉండేటట్లుగా చేస్తుంది. ఒక నిమిషం కోపం మాతాజీ, మనము స్లోగా డిస్కస్ చేద్దాం ఇదంతా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్షం పడుతుంది అనుకో. వర్షం పడ్డప్పుడు మేఘాల నుంచి నీళ్ళు ఒక చినుకు ఇట్లా పడుతున్నప్పుడు అది చినుకు చాలా ప్యూర్గా ఉంటుంది. ఎప్పుడైతే అది బురద నీళ్ళలో పడిపోతుందో అంతా బురదగా మారిపోతుంది. రైట్? సో అట్లాగే యాక్చువల్లీ మన జీవుడు పర్ఫెక్ట్గా ప్యూర్గా ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో పడ్డాడో ఈ భౌతిక ప్రపంచ సంపర్కం ద్వారా ఈ భౌతిక ప్రపంచము యొక్క రజోగుణం సంపర్కం ద్వారా కృష్ణ భగవాన్ యొక్క ప్రేమ పవిత్రమైన ప్రేమ దేని మీదుగా మారుతుంది? కామంగా మారుతుంది. ఇక్కడ అలా ఎలా ప్రభుజీ? ఎస్, అదే మనం డిస్కస్ చేస్తున్నాం మాతాజీ. సో ఇప్పుడు ఎట్లయితే నీటి చుక్క మనము బురదలో పడ్డప్పుడు అంతా బురద నీళ్ళగా అయిపోయిందో, నీటి చుక్క ప్యూరే, బురదలో పడ్డప్పుడు ఏమైంది? బురదగా అయిపోయింది. మళ్ళీ దాన్ని మొత్తం ఫిల్టర్ చేశారనుకోండి, మీరు అంతా చెత్త అంతా తీసేసి చక్కగా ఫిల్టర్ చేస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ప్యూర్ వాటర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేసాము? మనకి కృష్ణ భగవాను యొక్క ప్రేమ ఉంది. ఏది? ఆత్మకి కృష్ణ భగవాను ప్రేమించే స్వభావం ఉంది. అయితే ఎప్పుడైతే కృష్ణకి భిన్నంగా
నేను ఎంజాయ్ చేయాలని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో పడతాం. ఈ భౌతిక ప్రపంచంలో పడ్డప్పుడు సత్వగుణము, రజోగుణం, తమోగుణం ఈ 3 గుణాలతో చిక్కుముళ్ళలాగా ఉంటుంది ఈ భౌతిక ప్రపంచం. ప్రతి ఒక్కరూ వీటి సంపర్కాన్ని తీసుకొని కంటామినేట్ అయిపోతారు. ఎట్లయితే నీటి చుక్క బురదలో పడిపోయి బురద బురదగా అయిపోతుందో, ఈ జీవి ఈ ప్రాపంచిక ఈ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో పడ్డప్పుడు ఈ ప్రకృతి త్రిగుణాలచే మురికి చెందుతుందన్నమాట. సో ప్రకృతి త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఆ రజోగుణం, తమోగుణం సంకల్పంలో ఏమవుతుంది? ఆ జీవి యొక్క ప్రేమ తలక్రిందులుగా ఏమనుకుంటారు? కోరికలుగా మారుతాయని. కోరికలుగా మారిపోయి కామం, ఆ కామం ద్వారా మళ్ళీ మనము పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ తలక్రిందులుగా. ఇప్పుడు ఎట్లాగో ఒక నీటి ఒడ్డు కింద వెళ్ళి మీరు చెట్టును చూస్తే ఏమవుతుంది? తలక్రిందులుగా కనిపిస్తుంది. వేర్లు కిందికి ఉంటాయి, చెట్టు ఆ, మొదలు పైకి ఉంటుంది, చెట్టు కొమ్మలు కిందికి ఉంటాయి. అట్లాగే భౌతిక ప్రపంచంలో మనది ఎలాగా ఉంది, ఇక్కడ అంతా తలక్రిందులుగా ఉంది, అంతా తలక్రిందులుగా ఉంది. సో అదే చెప్తున్నారు ఇక్కడ. ఎప్పుడైతే పాలు ఫ్రెష్గానే ఉంటాయి, ఎప్పుడైతే చింతపండు అందులో వేసారనుకోండి పెరుగుగా మారిపోతుంది. అట్లా జీవుడు భౌతిక సంపర్కమును పొందుతూనే కృష్ణుని ఎడగల అతని నిత్య ప్రేమ రజోగుణం వలన కామముగా మార్పు చెందుతుంది. ఎప్పుడైతే పాలల్లో మీరు ఆమ్, ఈ పుల్లటిది ఆమ్, అదే చింతపండు వేసారనుకోండి పెరుగుగా ఎలా మారిపోతుందో పాలు, భగవంతుని యొక్క ప్రేమగా ఉన్న ఈ యొక్క ఆత్మ ఈ భౌతిక ప్రపంచంలోకి రాగానే అది కామంగా మార్పు చెందుతుంది. ఓకే, ఆ కామము ఇంకా నెక్స్ట్ శ్లోకాలలో మనకు చెప్తారనమాట. క్రోధాద్ ఆమ్, క్రోధాద్భవతి సమ్మోహ అది కాదు. సో ఫస్ట్ మన మన యొక్క కంటెంప్లేషన్ ఏదైతే మనం ఆలోచిస్తున్నామో తద్వారా కామం ఏర్పడుతుంది. కామం నుంచి క్రోధం వస్తుంది. క్రోధం నుంచి మళ్ళీ జీవి ఈ ప్రాపంచిక లైఫ్లో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు అనమాట. అదంతా ఇక్కడ చెప్తున్నారు. ఆ ఆ కామం సంతృప్తి చెందనిచో శీఘ్రమే కోపంగా మారుతుంది. అటు పిమ్మట కోపం మోహంగా మారుతుంది. ఆ మోహమే జీవుని భౌతిక స్థితిని అనంతముగా కొనసాగిస్తుంది. ఆ మోహంలో ఉన్నప్పుడు మనం ఏంటి? మళ్ళీ ఒక లైఫ్ తర్వాత ఇంకో లైఫ్, ఇంకో లైఫ్ తర్వాత ఇంకో లైఫ్, ఇంకో లైఫ్ తర్వాత ఇంకో లైఫ్, అవన్నీ మోహం ద్వారా నడుస్తున్నాయి అన్నమాట. అది చెప్తున్నారు ఇక్కడ. అనగా కామమే జీవునకు గొప్ప శత్రువై ఉన్నది. అది ఏ పవిత్రుడైన జీవుడు భౌతిక జగమును బద్ధునిగా నిలుచున్నట్లు చేయుచున్నది. మాతాజీ చదవండి ఇంకా తర్వాత. అందుకే కామము జీవునికి పరమశత్రువు. కేవలము కామమే పవిత్రుడైన జీవుడిని భౌతిక జగత్తులో బంధింపబడి ఉండేటట్టుగా చేస్తుంది. కోపము తమోగుణ ప్రదర్శనము. ఈ గుణములన్నీ కోపము ఇతర ప్రభావాలుగా ప్రకటితమవుతూ ఉంటాయి. అందుకే రజోగుణము తమోగుణంగా పతనం చెందడానికి బదులుగా నిర్దేశిత జీవన విధానం కర్మ ద్వారా సత్వగుణంగా వృద్ధి చెందితే మనిషి ఆధ్యాత్మిక సంపర్కం ద్వారా క్రోధ పతనం నుండి రక్షింపబడతాడు. సో మళ్ళీ మనం ఇంకా కింద పడి ఇంకా కిందికి వెళ్ళి అధోగతి చెందకుండా ఏమవుతుంది? మనము సత్వగుణానికి రావడానికి ప్రయత్నం చేయాలన్నమాట, సత్వగుణంలోకి రావడానికి. సో సత్వగుణంలోకి రావడానికి ఏంటి? మనం చాంటింగ్ చేయడము, ఇవన్నీ సత్వగుణంలో మనకు తీసుకొస్తుంది అనమాట. సో అది ఇప్పుడు మనం కృష్ణ చైతన్యంలో ఉండి భగవంతుని సాంగత్యంలో ఉండి భక్తుల సాంగత్యంలో ఉండి టెంపుల్కి వెళ్ళి చాంటింగ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది? మన సత్వగుణ డెవలప్ అవుతుంది అనమాట. తద్వారా సత్వగుణం కూడా ఇంకా దాని నుంచి పైకి రావాలి. పైకి వచ్చేసి ఈ ప్రకృతి త్రిగుణాల భిన్నంగా మనం పైకి వచ్చినప్పుడు మనకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి అన్నమాట. అప్పటి వరకు మనకి ఇంకా ఈ యొక్క పొరలు ఉంటాయి, ఏది మోహమైన పొరలు. తద్వారా మనకి ఏంటిది, అది ఏది కరెక్ట్ ఏది తప్పు అనేది అర్థం కాదనమాట. అంటే ఓకే, చిన్న సందేహం ప్రభుజీ నాకు. ఎస్ మాతాజీ, ఎస్ ఆ, ఎస్. ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ భావం కామంగా మారుతుంది.
ఆ ఉమ్, పై లైన్ లో నిత్య కృష్ణ ప్రేమ రజోగుణ సాంగత్యం ఉంటే గిన కామంగా ఉంటుందని. ఉమ్. అంటే ఇప్పుడు ఒక భక్తుడికి, అంటే భక్తుడు కాదు, ఒక జీవికి కృష్ణుని మీద ప్రేమ ఉన్నా గాని భక్తులతో సాంగత్యం లేకపోతే అది కామంగా మారుతుందని ప్రభుజీ అర్థం చేసుకోవాలి. ఓన్లీ అందరి ఆయన ఒక్కడే చేసుకుంటే భక్తి. అందరికీ ఒక 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 జీవుడికి భక్తులకే కాదు, ప్రతి ఒక్క జీవి కృష్ణ భగవానుని యొక్క అంశ. సో ఎస్. కృష్ణ మీద ప్రేమ ప్రతి ఒక్క జీవికి ఉంది. మనందరం ఏం చేస్తున్నాం? ఆ ప్రేమను వెతుకుతున్నాం. ఓకే. ఆ, మన తల్లిదండ్రుల దగ్గర వస్తుందా ప్రేమ, భార్య భర్తల ద్వారా వస్తుందా, మనం వెతుకుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఎప్పుడో రుచి చూసాం మంచి ప్రేమ కృష్ణతోటి, మనం దాన్ని వెతుకుతున్నాం ఇక్కడ. కానీ ఇక్కడ ఓకే. దొరకట్లేదు మనకి, ఇక్కడ దొరకదు అర్థం. కూడా. కొందరు పిల్లల్లో వెతుకుతున్నారు, కొందరు ప్రేయసిలో వెతుకుతున్నారు, కొందరు ప్రియుల్లో వెతుకుతున్నారు, కొందరు తల్లిదండ్రుల్లో వెతుకుతున్నారు. కానీ ఏమవుతుంది ఇక్కడ? ఒకసారి తర్వాత ఒకసారి, ఒకసారి తర్వాత ఒకసారి ఏమవుతుంది? మనకి పతనమే జరుగుతుంది ఇక్కడ. ఆ ప్రేమ కరెక్ట్ గా మనకి తెలియదు. ఎందుకు? ఇదంతా యాక్చువల్లీ నిజమైన ప్రేమ కాదు, ఇదంతా కామం. ఇక్కడ ఉండేదంతా కామం. కాబట్టి ఎవరైనా సరే, ఎవరితోనైనా సరే మనకి ఇక్కడ ఆ సాటిస్ఫైయింగ్ ప్రేమ అనేది ఎక్కడ దొరకదు. రైట్. సో మనము ఇట్లా ఈ రజోగుణం తమోగుణం ఇట్లా ఉంటే ఒకసారి ఒక జన్మ, ఇంకోసారి ఇంకో జన్మ, అట్లా మల్టిపుల్ వందల వేల కోట్ల జన్మలు తీసుకుంటూ ఉంటున్నాం, కానీ మనం ఇక్కడే ఉంటున్నాం. ఈ నుంచి బయటికి వెళ్ళాలంటే ఏంటి? ఈ ప్రకృతి తిగుణాలను ఛేదించుకొని బయటికి రావాలి. సో అందుకే మనం ఈ చాంటింగ్ చేయడము, ఈ భగవద్గీత చదవడము, ఆ, అసలు మనం ఎవరము అని తెలుసుకోవడం. ఇప్పుడు కృష్ణ ఇదంతా చెప్తున్నాడు నీకు. నువ్వు నువ్వు ఈ తప్పు చేయాలని నా ఉద్దేశం లేదు. నువ్వు నీకు చేయాలని లేదు, అయినా కూడా నువ్వేం చేస్తున్నావు? ఏదో ఫోర్స్ వచ్చేసి నీతో తప్పు చేయించినట్టు చేసేస్తున్నావు. ఎవరైనా అడగండి, దొంగతనం చేసేవారని అడగండి, చేయొద్దు అనుకుంటారు కానీ చేసేస్తారు. సిగరెట్ తాగాలని ఉండదు, మానేయాలని ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ యొక్క అలవాటు ఎలాగ అయిపోయిందంటే, ఎంత గట్టిగా అయిపోయిందంటే ఇంకా వాళ్ళు మానేయలేకపోతున్నారు. మానేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఏదో ఫోర్స్ వచ్చేసి మళ్ళీ వాళ్ళతో సిగరెట్ తాగిపించినట్టు తాగేస్తున్నారు అట్లా. సో మనలో కూడా ఏం వ్యసనాలు ఉన్నాయో అవి కూడా ఎందుకు అవుతున్నాయి అలా? మనము ఆ కామయేష క్రోధయేష రజోగుణ ఈ శ్లోకంలో అది చెప్తున్నారు అనమాట. కామం, ఆ కోరిక ద్వారానే, ఆ కోరికల ద్వారానే ఇదంతా జరుగుతుంది అని. ఓకే. ఓకే మాతాజీ. ఎస్ ప్రభుజీ, ఇప్పుడు అర్థమైంది. సో ప్రతి ఒక్కరు ప్రేమభావం ఉంటుంది, కానీ అది ఒరిజినల్ గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంపర్కంలో, భౌతిక సంపర్కంలోకి వచ్చి అవి ఎక్కడెక్కడో ఎత్తుక్కుంటున్నాము. రైట్. అదే ప్రేమ అనుకుంటున్నాం, కానీ అది నిజమైనది కాదు. నిజమైనది కావాలంటే భక్తుల సాంగత్యం తోటి కృష్ణ చైతన్యం ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. జ్యోతి రూపా కమల మాతాజీ. ప్రభుజీ చదవాలా ప్రభుజీ? ఎస్ మా. భగవంతుడు తన మీ నిత్య వాయిస్ చాలా ఆధ్యాత్మిక మెల్లగా వస్తుంది మాతాజీ, మైక్ దగ్గర మాట్లాడండి. ప్రభుజీ ఇందాక బయట ఉన్నాను ప్రభుజీ, ఇప్పుడు ఇంట్లోకి వచ్చాను. వస్తుందా ప్రభుజీ ఇప్పుడు? కొంచెం తక్కువే ఉంది మాతాజీ, బట్ అర్థమవుతుంది, చెప్పండి. ఓకే దగ్గర. భగవంతుడు తన నిత్య ఆధ్యాత్మిక ఆనంద వృద్ధి కొరకే స్వయంగా పలు రూపాలలోకి విస్తరించాడు. జీవులందరూ ఆధ్యాత్మిక ఆనందంలోని అంశాలు. వారికి కూడా పాక్షికమైన స్వాతంత్ర్యం ఉన్నది, కానీ తమ స్వాతంత్ర్య దుర్వినియోగం ద్వారా సేవాభావం ఇంద్రియ భోగ కోరికగా మారినప్పుడు వారు కామవశులవుతారు. బద్ధజీవులు ఈ కామవాంఛలను తీర్చుకోవడానికి, సౌకర్యాన్ని కలిగించడానికే ఈ భౌతిక జగత్తు భగవంతునిచే సృష్టించబడింది. ఆ ఒక సుదీర్ఘమైన నిమిషం మాతాజీ. సో భగవంతుడు ఇది ఎందుకు క్రియేట్ చేశాడంట? ఈ యొక్క బద్ధజీవులు అంటే ఎవరు? మనందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బద్ధజీవులే. రైట్. సో బద్ధజీవులు అంటే ఏంటి? ఖైదీలు, జైల్లో వేసిన వాళ్ళలాగా. మనం ఇక్కడ జన్మించాము అంటే మనం బద్ధజీవులమే అన్నట్టు. బద్ధజీవులు కాకపోతే మనకు జన్మ మృత్యు జరా వ్యాధి ఉండదు. సో మనందరం కూడా బద్ధజీవులుగా ఇక్కడికి వచ్చాం. ఈ యొక్క బద్ధజీవుల కోరికలు తీర్చుకునే ప్లాట్ఫామ్ ఈ యొక్క ప్రపంచం, భౌతిక ప్రపంచం. ఇదంతా సృష్టి ఎందుకు చేశాడు భగవంతుడు? ఇదంతా ఒక ఆట వస్తువుగా చేసేసి, వెళ్ళండి మీకు కొందరికి ఎలా ఉన్నాయి కోరికలు, నేను రాజు కావాలి, నా రాజ్యాన్ని పాలించాలి,
ఓకే, ఆయనకు రాజు పోస్ట్ ఇచ్చేస్తాడు. కొందరు ఏం చేస్తారు, నేను అందరికి పాఠాలు చెప్పాలి, ఆయనకి టీచర్ జాబ్ ఇచ్చేస్తాడు. కొందరు ఏం చేస్తాడు, నేను డ్యాన్స్ చేయాలి, అందరూ చూసి మెచ్చుకోవాలి నన్ను, వీళ్ళకి డ్యాన్స్ స్కిల్ ఇచ్చేస్తాడు. కొందరికి పాటలు, గాయకుల్ని చేసేస్తాడు. వాళ్ళు ఏంది, సినిమా పాటలు పాడేసి పాపులర్ అయిపోతున్నారు. ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో అట్లా వాళ్ళకి ఇక్కడ మీరు ఆ కోరికలు తీర్చుకోండి వెళ్ళండి అని చెప్పి ఈ యొక్క భౌతిక ప్రపంచం క్రియేట్ చేసి ఇందులోకి పంపించాడు. ఎస్ మాతాజీ. ఈ కామవాంఛలను తీర్చుకోవడానికి, సౌకర్యాన్ని కలిగించడానికే ఈ భౌతిక జగత్తు భగవంతునిచే సృష్టించబడింది. ఆ సుదీర్ఘమైన కామకలాపాలచే పూర్తిగా ఓడినప్పుడే జీవులు తమ నిజమైన స్థితిని గురించి విచారణ మొదలు పెడతారు. ఈ విచారణే మాతాజీ ఒక్క నిమిషం. సో ఇక వీళ్ళు ఏం చేస్తారు, కోరిక తర్వాత కోరిక, కోరిక తర్వాత కోరిక తీర్చుకుంటూ తీర్చుకుంటూ లాస్ట్గా ఆలోచిస్తారు, ఎన్ని కోరికలు తిన్నా ఇక్కడ ఏదో తేడాగా ఉంది ఆ, అని అప్పుడు విచారణ మొదలు పెడతారనమాట. అప్పుడు ప్రశ్న వస్తుంది వాళ్ళకి, ఎందుకు ఇలా జరుగుతుంది, నేను అందరితో మంచిగానే ఉంటున్నాను కానీ నాకెందుకు బాధలు అవుతున్నాయి, నేను అన్నీ కరెక్ట్గానే చేస్తున్నారు, వాళ్ళెందుకు నన్ను ప్రేమించట్లేరు, ఆ? నేను అన్నీ మంచిగానే చేశాను, నా పిల్లలు ఎందుకు ఇలా తయారయ్యారు, నా భర్త ఎందుకు ఇలా తయారయ్యాడు, నా భార్య ఎందుకు ఇలా తయారైంది, ఇట్లా అందరూ అప్పుడు ఆలోచించడం, విచారణ ఆరంభిస్తారు. నెక్స్ట్ మాతాజీ. ఈ విచారణే వేదాంత సూత్రాల ఆరంభము. అందులో అదాతో బ్రహ్మ జిజ్ఞాస, మనిషి పరబ్రహ్మం గురించి విచారణ చేయాలి అని చెప్పబడింది. ఆ సో ఇక్కడ భగవంతుడే ఏమంటున్నారు, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అసలు నేను ఎవరిని, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నేను ఎందుకు ఇట్లా సఫర్ అవుతున్నాను అనేది ఫస్ట్ క్వశ్చన్. ఆ ప్రశ్న ఎప్పుడు వస్తుంది, ఈ భౌతిక ప్రపంచంలో విసుగు చెందేస్తారు వాళ్ళ కోరికలతోటి. అటు కోరికలు ఉంటాయి, కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అవి తీరట్లేవు, దాని ద్వారా ఇంకా కష్టాలు వస్తున్నాయి, ఇవన్నీ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, అసలు నేను ఎవరిని ఆ, అనేది అథాతో బ్రహ్మ జిజ్ఞాస అక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఎస్ మాతాజీ. ఆ భగవంతుడే శ్రీమద్ భాగవతములో జన్మాద్యేశ యతోన్వయాది తరచ పరబ్రహ్మమే సమస్తానికి మూలమని నిర్వచించబడ్డాడు. కనుక కామానికి మూలం కూడా భగవంతుడే. అందుకే ఒకవేళ కామం భగవత్ ప్రేమగా మారితే, అంటే కృష్ణ భక్తి భావనలోనికి మార్పు చెందితే, ఇంకొక రకంగా చెప్పాలంటే ప్రతిదీ కృష్ణుని కొరకే కోరితే కామము క్రోధము రెండింటినీ ఆధ్యాత్మికంగా మార్చవచ్చును. సో మనం కోరికలు ఇక్కడ కోరికలు ఇట్లా అణుచుకుందామంటే అది సాధ్యపడదు, రైట్. ఎన్నోసార్లు చాలా మంది ప్రయత్నం చేశారు, రైట్. సిగరెట్ తాగే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో వాళ్ళు మానేస్తాం అనుకుంటున్నారు కానీ మానేయలేకపోతున్నారు, రైట్. ఎందుకు, అట్లాగే మనలో కూడా కొన్ని కోరికలు ఉన్నాయి, అవి మనం మానేయలేకపోతున్నాం. ఉం? ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కోరికల్ని తీసుకెళ్ళి కృష్ణ ప్రీత్యర్థం స్టార్ట్ చేయాలి. మనం ప్రతి ఒక్క కోరిక ఏంటి, కృష్ణ ప్రీత్యర్థం, ఇది కృష్ణకి ఇష్టమైన, ఇది కృష్ణకి సమ్మతమైన. ఆ? అట్లా మన ప్రతి ఒక్క కోరిక, సపోజ్ మనకు డెకరేషన్ చేసుకోవాలనే కోరిక ఉంది, ఇల్లు చక్కగా డెకరేషన్ చేసుకునే అలవాటు మనకు ఉందనుకోండి, అప్పుడు మనం ఎప్పుడైతే ఆ డెకరేషన్ అంతా టెంపుల్లో చేస్తున్నాం, లేదా మన ఇల్లంతా డెకరేషన్ కృష్ణ ప్రీత్యర్థం చేస్తున్నాం, కృష్ణ భగవాన్ ఆల్టర్ పెట్టాం, కృష్ణకి డ్రెస్సింగ్ చేస్తున్నాం, కృష్ణకి డెకరేషన్ చేస్తున్నాం, నగలు అలంకరిస్తున్నాం, ఆయనకు డ్రెస్సెస్ వేస్తున్నాం. ఇప్పుడు మన లోపల ఒక కోరిక ఉంది, డెకరేషన్ చేసుకోవాలని, మనలో ఒక స్కిల్ ఇచ్చాడు భగవంతుడు, దాన్ని ఏం చేస్తున్నాం, మనం అంతా కృష్ణాని డెకరేట్ చేయడానికి వాడుతున్నాం. అప్పుడు ఏమైపోతుంది, ఆ కోరిక కూడా కృష్ణమయం అయిపోయింది. కాబట్టి అట్లా మనకు మన యొక్క ప్రతి కోరికను అట్లా కృష్ణ సైడ్ తీసుకెళ్ళాలన్నమాట, కృష్ణాని సెంటర్లో పెట్టి కృష్ణ సైడ్ తీసుకెళ్ళాలి. అప్పుడు కామం క్రోధం మన గుప్పట్లో ఉంటాయి. ఎస్ మతేష్. శ్రీరాముని గొప్ప సేవకుడైన హనుమంతుడు రావణుని స్వర్ణ నగరాన్ని కాల్చడం ద్వారా తన క్రోధాన్ని ప్రదర్శించాడు. కానీ ఆ విధంగా చేయడం ద్వారా అతడు గొప్ప భగవద్ భక్తునిగానే అయ్యాడు. ఇక్కడ భగవద్గీతలో కూడా భగవానుడు తన ప్రీత్యర్థం శత్రువులపై కోపం చూపమని అర్జునుని ప్రేరేపిస్తున్నాడు. అందుకే కామాన్ని క్రోధాన్ని కృష్ణ భక్తి భావనలో వినియోగించినప్పుడు శత్రువులుగా అవడానికి బదులుగా మన మిత్రులుగా అవుతాయి. థ్యాంక్ యూ అది ప్రభుజీ. హరే సో కామం క్రోధం ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయాలి, వాటిని మన యొక్క ప్రతి కామాన్ని భగవంతుని దాంట్లో వాడాలి. కొందరికి ఒక కామం ఉంటుంది, కోరిక, ఒక కారు కొనుక్కోవాలి,
ఎస్, మీరు కారు కొనుక్కోవచ్చు. దాన్ని దేనికి వాడాలి? టెంపుల్కి వెళ్ళడానికి వాడాలి. డివోటీస్ని టెంపుల్కి తీసుకెళ్ళడానికి వాడాలి. డివోటీస్కి రైడ్ ఇవ్వడానికి వాడాలి. టెంపుల్ సంబంధించిన వస్తువులు తీసుకురావడానికి, సరఫరా చేయడానికి వాడాలి. మీరు కారు ఉంటుంది, మీ కోరిక తీరుతుంది, భగవంతుని సైడ్ మళ్ళించారు, అది పర్ఫెక్ట్. అట్లా కాకుండా మనది మనది, నాది నాది అనేది తీసుకున్నారనుకోండి, అప్పుడు ఆ కామం క్రోధం అయిపోతుంది, దాన్ని మోహం అయిపోతుంది. ఇంకా ఆ చక్రంలో మళ్ళీ ఇంకో జన్మ, మృత్యు, జరా వ్యాధిలో నడుస్తున్నాం అనమాట. సో అది చాలా ఇంపార్టెంట్ శ్లోక ఇది. సో ఇక్కడ ఆపుదాం ఇవాళ. ఇంకెవరికన్నా ప్రశ్నలు ఏమైనా ఉంటే ఈరోజు శ్లోకాలలో కానీ ఏదైనా కూడా ఇప్పుడు డిస్కస్ చేయొచ్చు. ప్రభుజీ, ఇది కామము, క్రోధము ఇవేవి కాని గుణాలు గత జన్మల నుండి వచ్చే ఉంటాయి కదా ప్రభుజీ, వాళ్ళు కర్మ. 100% మాతాజీ, 100%. మన గత జన్మాల్లో కొన్ని వేల కోట్ల జన్మల నుంచి కూడా ఈ కోరికలు ఏంటంటే మళ్ళీ 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 అదే కోరిక, అదే కోరిక, అదే కోరిక బలంగా అయిపోయి చాలా గట్టిగా అట్లా ఉండే వస్తున్నాయి ఇవన్నీ. సో ఆ కోరికల ద్వారా ఏమవుతుంది? యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తం ఏవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. ఎప్పుడైతే మనం ఆఖరి గడియల్లో చనిపోయేటప్పుడు మన కోరికల దృష్ట్యా మనం ఏం కోరుతున్నాము, మనం ఏ మన 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 ఆలోచన దేని మీద ఉంది, అదై పుట్టాం ఇప్పుడు ఈ జన్మలో. సో అట్లా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం రోజు టెంపుల్కి వెళ్తున్నాము, దేవుడి యొక్క దర్శనం తీసుకుంటున్నాము, రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాము. ఇట్లా ఉంటే ఏమవుతుంది? మనం ధామ్కి వెళ్తున్నాము. ఆ ఇప్పుడు విజయ్ రంగనాథ్ ప్రభు బృందావన్ నుంచి వస్తున్నారు. ఆ బృందావనంలో ఏం చేశారు? అన్ని గుళ్ళు చూస్తారు, అన్ని ధామ్లోకి వెళ్తారు. భగవంతుని యొక్క అలంకరణ చూడడము, ఆయన యొక్క కీర్తన చేయడము. ఇప్పుడు మన కోరికలన్నీ ఎలా ఉంటున్నాయి? ఆ కీర్తన ఎంత బాగుంది, ఎవరితో చర్చ చేస్తే ఎలా ఉంటుంది? ఓ, ఈ విగ్రహం డెకరేషన్ ఎంత బాగా చేశారు, ఈ యొక్క ఉత్సవం ఎంత బాగా చేశారు, రథయాత్ర చాలా బాగా అనిపించింది. ఆ అందులో మనం అన్ని పనులు చేస్తూ ఉంటే ఏంటంటే మన ఆలోచన, మన కోరికలు అన్నీ కూడా కృష్ణమయం అయిపోతున్నాయి ఇక్కడ. సో యం యం వాపి స్మరణ్ భావం, మనం చనిపోయేటప్పుడు కూడా ఆ దేవుడి యొక్క డెకరేషన్ కానీ, దేవుడి యొక్క కీర్తన కానీ ఏది గుర్తొచ్చినా సరే మన లైఫ్ సెటిల్ అయిపోయినట్టే, మనం భగవంతుని ధామానికి వెళ్ళిపోతాం అట్లా. సో అట్లా కాకుండా వీళ్ళందరూ బయట వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు, వాళ్ళకి అవే గుర్తొస్తాయి. సో ఇంకో లైఫ్ అట్లా అట్లా వస్తుందన్నమాట. ఎస్, మన ప్రభుజీ స్మరణ. పూర్వజన్మలో మనకున్న ఆ, రుచి, మనమున్న కోరికలు, దాన్ని బట్టి ఎస్ మన సంస్కారాలు కూడా ఏర్పడుతున్నాయి. ప్రభుజీ, ఈ స్మరణ మనము ఈ కృష్ణ చైతన్యంలో సాధన చేస్తున్నాం ప్రభుజీ. స్మరణ అనేది మనకు చివరి సమయంలో వస్తుందా లేదా అనేది మనం ఎట్లా తెలుసుకోగలుగుతాం ప్రభుజీ? ఎస్ మాతాజీ, గ్యారంటీ ఏమీ లేదు, కానీ భక్తుడికి కృష్ణ డెఫినెట్గా వస్తాడు. కృష్ణ డెఫినెట్గా వచ్చేసి ఆ, చెప్తారన్నమాట. ఇన్ఫ్యాక్ట్ మాయాపూర్లో ఎవరైనా మరణిస్తే ఏమవుతుంది? అక్కడ శివుడు ఉంటాడు. ఆ శివుడు వచ్చేసి చెవులో గట్టిగా చెప్తాడనమాట, గౌరంగా. ఆయన చనిపోయేటప్పుడు గౌరంగా అరుస్తాడనమాట. అప్పుడు ఏమైపోతుంది? గౌరంగా గుర్తొచ్చేస్తాడు. సో అట్లా ధామ్లో ఉన్న వాళ్ళకి అట్లా. ప్లస్ మనము మన యొక్క కార్యకలాపాలు ఎలా ఉన్నాయి? మనం ఈ క్లాస్ వస్తున్నాము, భగవద్గీత వింటున్నాము, టెంపుల్కి వెళ్తున్నాము, యాత్రలకు వెళ్తున్నాము, రోజు 16 రౌండ్లు చాంటింగ్ చేస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా మనకి ఆ, మ్, మనకి దీంట్లో లాస్ అనేది ఏమి ఉండదు అనమాట. అయితే ఒకసారి కృష్ణ అడుగుతాడు, సారీ అర్జునుడు అడుగుతాడు కృష్ణని. ఓ, ఇప్పుడు ఎవరైనా డివోటీ కానీ ఇట్లా ఎవరైనా భక్తులు ఇట్లా ఆ, భక్తి చేసి అటు పూర్తి కాలేదు, 100% ఫినిష్ చేయలేదు, ఇటు మెటీరియల్ లైఫ్లో పనికి రాకుండా అయిపోయారు, ఈ రెండింటి మధ్యలో వాళ్ళు ఏమవుతారు అంటే అప్పుడు కృష్ణ చెప్తాడనమాట, మనం ఎంత పర్సంటేజ్ భక్తి చేస్తామో అట్లా మళ్ళీ మన నెక్స్ట్ జీవితం ఉంటుంది. సపోజ్ మన ప్రయత్నం చేస్తూ చేస్తూ మన భక్తి ఇంకా పూర్తి కాలేదు, అప్పుడు ఏమవుతుంది? మనం ఇంకా తొలి దిశలోనే ఉన్నాం భక్తిలో. డెఫినెట్గా మనకి మానవ జన్మ ఇస్తాడు కృష్ణ. రెండోది, ధనికుల కుటుంబంలో లేదా ఆ, రాజుల కుటుంబంలో లేదా బ్రాహ్మణుల కుటుంబంలో జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఎప్పుడు ఈ జీవి కొన్ని కొన్ని సంవత్సరాల పాటు స్వర్గలోకంలో ఉన్న తర్వాత ఇది ఇంకా భక్తి ఎక్కువ చేశారు. అప్పుడు వాళ్ళకి ఏంటి, ఆ, భగవంతుని యొక్క భక్తుల ఇంట్లో జన్మ వస్తుంది. భగవంతుని భక్తుల ఇంట్లో జన్మ వస్తుంది. డివోటీ కిడ్ పుట్టగానే ఏమవుతుంది, వాళ్ళకి కర్తలు కొనిస్తారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి చాంటింగ్ చేయిస్తారు. తర్వాత వాళ్ళు హరికృష్ణ మహామంత్రం పాడతారు. రోజు టెంపుల్ తీసుకెళ్తారు. వాళ్ళ అన్నప్రాసన ఎక్కడ చేస్తారు, టెంపుల్లో. ఫస్ట్ ఏం తినిపిస్తారు, కృష్ణ ప్రసాదం. సో ఇట్లా వాళ్ళ సంస్కారాలన్నీ టెంపుల్లోనే ఉంటాయి, డివోటీస్ మధ్యలోనే ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ ఇంకా ఈజీగా అయిపోతుంది అట్లా. సో ఇంకా బాగా భక్తి చేసేసి ఇంకా కొన్ని 99% 98% అయింది అనుకోండి, వాళ్ళు ట్రాన్సెండెంటలిస్ట్ ఫ్యామిలీ. ఇప్పుడు శ్రీల ప్రభుపాద్ జన్మ ఎలా వచ్చింది, వాళ్ళ తండ్రి ఆల్రెడీ అందరి సాధువులను పిలిచేసి వాళ్ళకి భోజనాలు పెట్టి, నా యొక్క కుమారుడికి రాధారాణి యొక్క కృప రావాలని దీవించండి అని చెప్తున్నాడు. సో అట్లా స్పెషల్ బర్త్ అది, అట్లా జన్మ రావడం. సో ఇక్కడ లాస్ ఏం లేదు. ఒకవేళ మనం భగవంతుని మనం ఫినిష్ చేయకపోయినా దగ్గర అవుతున్నాం ఇక్కడ, మనం వెనక్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. సో భగవంతుడు డైరెక్ట్గా మనల్ని గోలోక బృందావనం తీసుకెళ్ళగలుగుతాడు, లేదా మనకి మళ్ళీ డివోటీ ఫ్యామిలీలో మళ్ళీ జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా ధామ్లో జన్మ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ధామ్లో వస్తే ఇంకా లాస్ట్ జన్మ అది. ఆ తర్వాత ధామ్లో జన్మ వచ్చింది అంటే ఆ చనిపోగానే మళ్ళీ వాళ్ళు గోలోక బృందానికి వెళ్తారు. సో అట్లా. సో దాంట్లో మనం ప్రభుజీ వరి మనం కావాల్సిన అవసరం లేదు మాతాజీ. ఎస్. ప్రభుజీ అంటే మొన్న ఒక క్లాస్ లో దీని గురించి అయింది ప్రభుజీ, అందుకే అట్లా డౌట్స్ వస్తున్నాయి ప్రభు. ఇప్పుడు స్మరణ అనేది ముఖ్యమని మనము స్మరణ మీద ఒక్కొక్క శ్లోకం గురించి అర్థం తెలుసుకుంటూ ధ్యానం చేయాలి, అప్పుడు స్మరణ బాగా ఉంటుంది అంటే స్మరణ మీద అందరూ సాధన చేయగలుగుతారు, చేయలేరు కదా ప్రభుజీ, అందరికి అంత శక్తి ఉంటది ఉండదు అని ప్రభుజీ స్మరణ ముఖ్యము అని అన్నప్పుడు అందుకని ఇలా డౌట్ వస్తుంది ప్రభుజీ, అందుకే అడిగాను. సో స్మరణ అంటే ఓన్లీ శ్లోకాలు ధ్యానమే కాదు మాతాజీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్మరణ అంటే ఏంటి, మీరు ఇలా కూర్చున్నారు చక్కగా మీ మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, మాయాపూర్ ధామ్ లేదా పూరి ధామ్ యాత్రకు వెళ్ళిపోయింది. అక్కడ కథ, అక్కడ భగవంతుని భక్తులు అందరి మధ్యలో చాంటింగ్ చేస్తున్నారు. అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అట్లా అనుకున్నారు. తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం దొరికింది. ఇదంతా స్మరణే, మీరు గుర్తు చేసుకుంటున్నారు ఇదంతా. సో ఇది కూడా స్మరణే. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్ విన్నారు, మీ భాగవతం క్లాసు. ఆ భాగవతం క్లాస్ వింటే చక్కగా మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది, మీరు ఆ టాపికే గుర్తొస్తుంది. ఏదైనా ఒక లీల ఎవరైనా వర్ణించారు అనుకోండి, ఆ లీల అంతా మళ్ళీ మీరు గుర్తొస్తుంది. ఇది కూడా స్మరణే. స్మరణ అంటే ఏంటి, గుర్తు తెచ్చుకోవడం, దాని గురించి ఆలోచించడం, అదే స్మరణ. సో స్మరణ అంటే ఒక శ్లోకం తీసుకొని ఆ శ్లోకంలో డీప్గా వెళ్ళడమే కాదు, భగవంతుని గురించి ఏదో ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళిపోయినా కూడా అది స్మరణనే. ఓ మనం ఎంత చక్కగా డివోటీస్తో అందరితో కలిసి మనం అక్కడ కృష్ణ ప్రసాదం తీసుకున్నాము, ఆ రోజు ప్రసాదం ఎంత చక్కగా ఉంది, అది స్మరణ అండి. ఆ ఆ డివోటీని దేవుణ్ణి ఎంత చక్కగా అలంకరించారు, అది స్మరణనే. తర్వాత మీరు లాస్ట్ ఇయర్ రథయాత్ర జరిగింది, ఆ రథయాత్ర పరేడ్లో ఎంత చక్కగా అందరూ మంచిగా కీర్తన చేస్తూ భగవంతుణ్ణి ఇట్లా చూస్తూ అందరూ వెళ్తున్నారు, అది స్మరణే. సో ఇవన్నీ స్మరణలే మాతాజీ. ప్రభు. భక్తులకి ఇటువంటి స్మరణలు వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ అంతా దీని మీదనే ఆధారపడి ఉంటుంది. భాగవతం క్లాస్ విన్నాక మీకు ఏదో ఒకటి చాలా మంచిగా అనిపిస్తుంది ఆ క్లాస్లో. ఆ? సో దాని గురించి మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఒక ప్రశ్న అడిగారు, ఆ? ఏంటది, కొలవేచ శ్రీధర్ లాగానే మన మన కోరికలు కూడా అలాగే ఉండాలా అని. సో కొలవేచ శ్రీధర్ పాస్ట్ టైం వినగానే మనకి ఎలా అనిపించింది, ఎంత చక్కని డివోటీ ఆయనే, ఆయన దేని గురించి ఆలోచించలేదు, భగవంతుడు ఎంత చక్కగా ఆయనని తీసుకొని ఆయనకి ఏదైనా ఇవ్వాలని ఎంత కుతూహలంగా అడిగాడు. ఆ? ఆయనలాగా మనం ఉండాలా అనే ఒక ఆలోచన వచ్చింది మనకి. అంటే అది స్మరణ. సో ఇట్లా స్మరణ అంటే ఇవన్నీ కూడా రైట్. మనం రకరకాల స్టోరీస్ ఇవన్నీ వింటే పరీక్షిత్ మహారాజ్ అనే ఆ, మొత్తము రాజ్యం ఇవన్నీ ఉన్నా సరే, ఆయనకు శాపం రాగానే కూడా ఇంకా శాపం వచ్చినా సరే ఆయన యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాడు. మళ్ళీ దాని గురించి కొట్లాడలేదు, దాని గురించి ఎందుకు నాకు ఇలా అయిందని బాధపడలేదు. ఆ, అంత పెద్ద మహారాజు అలా వదిలేస్తే మా జీవితం ఎంత చాలా చిన్న జీవితం మనది, మనం ఇంకా ఎంత ఈజీగా వదిలేయాలి అని మనకు స్ఫూర్తి వస్తుంది అనమాట. సో ఇట్లా భాగవత్ కథ విన్నప్పుడు ఇదంతా కూడా స్మరణ కిందకే వస్తుంది.
మన అవును ప్రభుజీ. ఎక్స్పీరియన్సెస్ చెరిష్ చేసుకోవడం, మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడం స్మరణ. ప్రభుజీ అయితే మాకు అట్లా క్లాస్లో అట్లా చెప్పినప్పుడు అందుకే కొంచెం కన్ఫ్యూజన్ లాగా అయింది ప్రభుజీ. శ్రీనివాస్ ఆచార్య ప్రభు అని వచ్చారు క్లాస్లో. ఒక్కొక్క పదం అర్థం తెలుసుకుంటూ మనము ధ్యానం స్మరణ అట్లా చేసుకుంటే మనసు ఇంకా ఎటు పోకుండా ఉంటుంది అన్నప్పుడు చాలా కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది ప్రభుజీ. అట్లా అంత చేసే శక్తి ఉండదు కదా, అంత ఒక్కొక్క పదం అర్థం తెలుసుకోవడము అని అట్లా అనిపించింది ఎస్ మాత, ప్రభుజీ. సి ఒక్కొక్క స్మరణ ఒక్కొక్క తీరుగా ఉంటుంది. సి కొందరి స్మరణ శ్లోకాల మీద, వాటి యొక్క మీనింగ్ మీద ధ్యానం, అది కూడా స్మరణే, అది కూడా తప్పేమి లేదు. అట్లా చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు. కానీ సింపుల్గా ఇప్పుడు సపోజ్ ఒక పూజారి ఉన్నాడు, ఆయన ప్రతిరోజు దేవుడికి ఆరతి ఇస్తున్నాడు. ఇచ్చేటప్పుడు భగవంతుని యొక్క ఆ, ఆ, ఆరతి ఇచ్చినప్పుడు ముందు ఆయన పాదాల వైపు 4 సార్లు, తర్వాత ఆయన నడుము దగ్గర 2 సార్లు, ఆయన ముఖంతోని 3 సార్లు, ఆ తర్వాత మొత్తం బాడీ 7 సార్లు, అట్లా చేసి 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 వాళ్ళ రూపం చూసి 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 వాళ్ళ స్మరణ అంతా అలాగే ఉంటుంది. ఎవరైనా క్లాస్ చెప్తున్నారనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, ఈరోజు క్లాస్లో నేను ఏం చెప్పాలి, ఏ టాపిక్ చెప్పాలి, ఎలా కవర్ చేయాలి, ఏ లీల చెప్పాలి, ఆ లీల గురించి కొన్ని పాయింట్స్ రాసుకొని మళ్ళీ వాటి గురించి గుర్తు తెచ్చుకొని వీళ్ళ స్మరణ ఇలాగ ఉంటుంది. క్లాస్ వినే వాళ్ళది ఎలా ఉంటుంది, ఓకే ఈ క్లాస్ ఇలా చెప్పారు, ఈ ఈ ఈ యొక్క లీల ఇంత అద్భుతంగా ఉంది, అది స్మరణ. కొందరికి ప్రసాదం కూడా స్మరణ ఉండొచ్చు. కృష్ణ ప్రసాదం, కృష్ణ నాన్ డిఫరెంట్, ఇంత చక్కగా ఉంది ప్రసాదం, అట్లా. లేదా కొందరు కీర్తన్, ఆ కీర్తన ఎంత చక్కగా ఉంది, ఆ ట్యూన్ ఎంత చక్కగా ఉంది, మళ్ళీ మళ్ళీ అది అసలు ఇక మీ మీ చెవుల్లో నుంచి వెళ్ళట్లేదు, ఆ ట్యూన్ అంత బాగా ఉంది. సో అది కూడా మళ్ళీ మళ్ళీ వచ్చే స్మరణ. సో ఎవరికి ఇష్టమైన విధంగా అది, రకరకాల పీపుల్కి రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. సో మన స్వభావాన్ని బట్టి, మన అట్రాక్షన్ బట్టి మన స్మరణ ఏ విధంగానైనా చేయొచ్చు. కానీ అది కృష్ణకు సంబంధించింది ఉండాలి, అంతే, సింపుల్. అర్థమైంది ప్రభుజీ. కృష్ణ సంబంధంగా మనం ఏది చేసినా అది స్మరణ కిందకే వస్తుంది. ఎస్. అర్థమైంది ప్రభుజీ. ప్రభుజీ థ్యాంక్ యూ ప్రభుజీ. చాలా డౌట్స్ క్లారిఫై అయ్యాయి ప్రభుజీ. చాలా కన్ఫ్యూజన్ గా అనిపించింది ప్రభుజీ నాకు. ఓకే మేడం, మంచి ప్రశ్న అడిగారు మాత. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సరిత మాతాజీ. ప్రభుజీ గౌరంగా అనే నామానికిను హరే కృష్ణ మహామంత్రానికి ఏం తేడా లేదా ప్రభుజీ? అంటే స్మరణలో హరే కృష్ణ మహామంత్రం ప్రతిసారి ఎంత ప్రయత్నం చేసినా రావట్లేదు ప్రభుజీ. ఈ గౌరంగా అనేది చాలా ఈజీగా వస్తుంది, అందుకని సో అట్లా. భక్తి వినోద్ ఠాకూర్ ఒక సాంగ్ రాశారనమాట. భక్తి వినోద్ ఠాకూర్ ఏం చేశారంటే, గౌరా కృపా హోలహే. సో ఈ గౌరాంగ నిత్యానంద అని మనం ఎప్పుడైతే చెప్తామో దాంట్లో మనకి నామాపరాధాస్ కూడా చూడరు వాళ్ళు. ఇప్పుడు మనం హరే కృష్ణ మహామంత్రం చేసినప్పుడు మనము 10 అపరాధాలను దూరంగా ఉండాలి, లేకపోతే మనకు ఆ నామం యొక్క పవర్ రాదనమాట. ఇప్పుడు ఒక శ్లోకం ఉంది కదా, తుండే తాండ వినీరతింబి తనుతే తుండావలి లభ్యతే. ఈ నాలుక మీద ఎప్పుడైతే కృష్ణ అనే అంటుందో, నాకు వెయ్యి వెయ్యి నాలుకలు, వెయ్యి 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 10,000 చెవులు ఉండాలని అనిపిస్తుంది. కానీ మనకు అలా అనిపించట్లేదు. ఎందుకు? మనం నామాపరాధాస్ చేస్తున్నాం. సో హరే కృష్ణ మహామంత్రం చేసినప్పుడు దానికి 10 అపరాధాస్ ఉంటాయి. అందులో ఏదో ఒకటి మనం చేస్తున్నాం కాబట్టి ఆ శుద్ధనామం మనం పలకలేకపోతున్నాం. కానీ గౌరంగా నిత్యానంద ఎంత దయాళులంటే, గౌరంగా నామం పలకడానికి కోసం ఇంకా ఏ రూల్స్ లేవు, ఏ రెగ్యులేషన్ లేదు. సో చాలా ఈజీ అన్నమాట. గౌరంగ మహాప్రభు, ఎవరైతే గౌరంగ మహాప్రభుకి భక్తులు అయిపోతారో వాళ్ళ కృష్ణ భక్తి గ్యారంటీ వచ్చేస్తుంది. డైరెక్ట్గా కృష్ణాన్ని అప్రోచ్ అయ్యే వాళ్ళకి ఇంకా కృష్ణ భక్తి రాకపోవచ్చు. కానీ ఎవరైతే గౌరంగా చైతన్య మహాప్రభును ఆశ్రయిస్తారో వాళ్ళకి చైతన్య మహాప్రభు కృప ప్లస్ కృష్ణ కృప రెండు వస్తాయి వాళ్ళకి. సో ఎస్, మనం గౌరంగా అన్నప్పుడు వచ్చింది ఆ, చాలా ఆ, ఉంటుంది. అయినా కూడా మనం హరే కృష్ణ మహామంత్రం చాంటింగ్ చేయాలి. ఓకే, ఎట్లాగ ఇంకా గౌరవంగా చాలా మంచి ఈజీ కదా, నాకు కూడా మంచిగా కనెక్ట్ అయిపోతున్నాను, నేను రోజు గౌరవంగా నిత్యానంద అనుకుంటాను, నేను చాంటింగ్ చేయను, అలా చేయకూడదు. మన 16 రౌండ్లు చేసి గౌరవంగా నిత్యానంద, గౌర కీర్తన్ ఏదైనా ఒకటి పెట్టుకొని మనం ఆ నామం తీసుకోవచ్చు. సో దాంట్లో ఏముంటుందంటే, గౌరవంగా నిత్యానంద వాళ్ళు
ఏ అపరాధాలు చూడరనమాట. చూడకుండా కృప ఇచ్చేస్తారు ఆ గౌరవంగా నిత్యానంద పేరుతో. అందుకే మనకి చాంటింగ్లో కూడా ఫస్ట్ ఏం చేస్తాం మనం? చాంటింగ్ ప్రారంభించే ముందు జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద, ఆ పంచతత్వ నామం తీసుకొని మనం చాంటింగ్ చేస్తాం కాబట్టి అందులో కూడా ఏమైనా అపరాధాలు ఉంటే కూడా తొలగిపోతాయి. ఎందుకు? మనం ఆ, మన ఆ, పంచతత్వ నామం తీసుకున్నాం కాబట్టి. సో ఎస్, గౌరంగ మహాప్రభు నిత్యానంద ప్రభు యొక్క నామం చాలా చాలా పవర్ఫుల్. అట్లా అని మనకి ఆచార్యులు హరే కృష్ణ మహామంత్రం ఇచ్చారు, దాన్ని మనం చేయాలి. ప్రభుజీ ప్రభుపాదాన్ని శిష్యులు అడిగారంట, జయ శ్రీకృష్ణనే చేద్దాం కదా, మరి అది వాళ్ళ దయాలు అంటే ప్రభుపాద లేదు హరే కృష్ణ మంత్రమే చేయాలి అని చెప్పారు. అవును. తర్వాత కూడా వారు గౌరనితాయ్ అని మనం అట్లా అంటాం కదా ప్రభుజీ, వాళ్ళు వేరే విధంగా అన్నప్పుడు కూడా ప్రభుపాద అట్లా నేను చెప్పలేదే అని అన్నారంట. ఎస్ వేరే విధంగా అన్నారు. ఎస్, మనందరం చైతన్య మహాప్రభు యొక్క అనుచరులమే, చైతన్య మహాప్రభు యొక్క భక్తులమే. ఆ చైతన్య లీల అవన్నీ తెలుసుకుంటే మన భక్తి పెరుగుతుంది, కృష్ణ భగవానుడి భక్తి పెరుగుతుంది. బట్ మనకు ఆచార్యులు ఇచ్చింది హరికృష్ణ మహామంత్రం 16 రౌండ్లు చాంటింగ్ చేయాలి. అది చేసి మనం ఇది చేయొచ్చు. ఓకే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? లాస్ట్ ప్రశ్న. ఓకే, అయితే ఇక్కడ ఆపుతాము. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ వృందికి జై, శిల ప్రభుపాదికి జై. జై. Jai. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. చాలా సమయం తీసుకున్నాం ప్రభుజీ, క్షమించండి. No, no. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, ప్రణామాలు. దండవత్ ప్రణామం. ధన్యవాదాలు, ప్రణామాలు. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. దండవత్ ప్రణామం.